గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్లో సమ్స్ చూద్దామండి. అది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ నుంచి చేద్దాం. ముందు బేసిక్స్ కొన్ని తెలుసుకుందామండి. అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, అలా బేసిక్స్ తెలుసుకుని బేసిక్ లెవెల్ నుంచి వెళ్తూ మనం ఆర్ఎస్ఆర్ బుక్లోకి వెళ్దాం. ముందు ఫార్ములాస్ కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత మనం షార్ట్ కట్లు ఎలా చేయాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది పర్సంటేజ్ మీద డిపెండ్ అవుతుందని చెప్పాము. పర్సెంట్ మీద ఏ విధంగా డిపెండ్ అవుతుంది, పర్సంటేజ్ టాపిక్ బట్టి ఎలా చేయాలి, ఏదైతే సింపుల్ వే ఉంటుందో ఆ వేలో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభము నష్టము అని అర్థం అండి. ప్రాఫిట్ అంటే లాభము నష్టము. లాభము నష్టం అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయండి? కొన్న వేల అమ్మిన వేల మీద డిపెండ్ అయ్యి అంటే ఖరీదు మీద, వస్తువు యొక్క ఖరీదు మీద డిపెండ్ అయ్యి ఉంటాయండి. లాభము నష్టం అనేది వస్తువు యొక్క వెల మీద డిపెండ్ అయ్యి ఉంటాయండి. వెల, దాన్నే మనం ఖరీదు అంటాం. ఈ ఖరీదు మీద డిపెండ్ అయ్యి ఉంటాయండి. ఈ వెల మనకి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి కొన్న వెల, సిపి అంటే కాస్ట్ ప్రైజ్ అండి, కొన్న వెల అని. ఇంకా రెండు ఎస్పి, సెల్లింగ్ ప్రైజ్ అని ఉంటుందండి, అమ్మిన వెల. అలా రెండు రకాలుగా మనకు ఉంటుందండి. వస్తువు యొక్క వెల అనేది రెండు రకాలు, కొన్న వెల, అమ్మిన వెల అండి. కొన్న వెలను మనం కాస్ట్ ప్రైజ్ అంటాం ఇంగ్లీష్లో సిపి అని, అమ్మిన వేలని సెల్లింగ్ ప్రైజ్ అంటాం, దాన్ని ఎస్పీ అని చూపిస్తాము. అయితే ఈ కొన్న వేల అమ్మిన వేల బట్టి మనకు లాభము నష్టం అనేది డిసైడ్ చేస్తామండి. లాభం ఎప్పుడు అవుతుంది, నష్టం ఎప్పుడు అవుతుంది అంటే లాభము కొన్న వేల అనేది అమ్మిన వేల కంటే తక్కువ ఉందనుకోండి, కొన్న వేల అనేది అమ్మిన వేల కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే లాభం వస్తుందండి, అంటే ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ని మనం తెలుసుకోవడం కోసం ఏం చేస్తామంటే ప్రాఫిట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. ఈ రెండింటిలో ఎస్పీ పెద్దది కాబట్టి పెద్ద నుండి చిన్నదాన్ని మైనస్ చేసినట్లయితే అంటే దీని యొక్క డిఫరెన్సే మనకు ప్రాఫిట్ అవుతుందండి. చూడండి, కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి లాభం వస్తుందండి. ఆ లాభము మనకు కావాలనుకుంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేసినట్లయితే, అమ్మిన వేల మైనస్ కొన్న వేల చేసినట్లయితే మనకి లాభము వస్తుందండి. అదే మీకు నష్టం కావాలనుకోండి, నష్టం కావాలనుకుంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉందనుకోండి. అంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల అనేది అమ్మిన వేల కంటే ఎక్కువ ఉన్న, కొన్న వేల అనేది అమ్మిన వేల కన్నా ఎక్కువ ఉన్న మనకి ఎప్పుడు ఏమొస్తుందండి, మనకి నష్టం వస్తుందండి, నష్టం వస్తుంది. మరి నష్టం కావాలి అంటే, లాస్ కావాలి అంటే ఏం ఫార్ములా అంటే సిపి మైనస్ ఎస్పి అండి. ఎందుకంటే ఇక్కడ సిపి పెద్దది, ఎస్పి చిన్నది. అంటే కొన్న వేల మైనస్ అమ్మిన వేల అండి. కొన్న వేల మైనస్ అమ్మిన వేల చేసినట్లయితే మనకు లాస్ వస్తుందండి. అయితే మనకు లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్కి మనకు కావాలి. అంటే ఎక్కువగా మనకి లాసు ప్రాఫిట్ అడిగే కంటే మనకి ఏమడుగుతాడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అడుగుతుంటారు. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతము కావాలనుకోండి, మూడో ఫార్ములా లాభ శాతము ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలనుకోండి. అప్పుడు ఏమంటే ఎలా కౌంట్ చేస్తామంటే, ఏదైనా సరే పర్సంటేజ్ సింబల్, పర్సంటేజ్ టాపిక్లో మనము శాతము కనుక్కోవాలనుకుంటే దేని శాతం అయితే కనుక్కోవాలనుకుంటామో దాన్ని మనం న్యూమినేటర్లో వేస్తాం. ఇలా న్యూమినేటర్లో వేసి ఇంటూ 100 చేస్తామండి. ఈ న్యూమినేటర్లు ఏం వేయాలంటే లాభ శాతము కనుక్కోవాలి కాబట్టి లాభాన్ని మనం వేయాలి అక్కడ. లాభము బై ఈ లాభం అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది మనకు కావాలండి. లాభం అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందండి, లాభం అనేది కొన్న వేల కంటే వస్తువు వెల అనేది ఎక్కువైంది అనుకోండి, దాన్ని మనం లాభం అంటాం. కొన్న వేల కంటే వస్తువు వెల అనేది తగ్గిపోయింది అనుకోండి, దాన్ని మనం నష్టం అంటాం. అయితే ఇక్కడ ఈ లాభము నష్టం అనేది డిసైడ్ చేసేటప్పుడు అసలు కొన్న వేల అంటే అమ్మిన వేల ఏంటంటే, కొన్న వెల అంటే వస్తువు యొక్క నిజ విలువను కొన్న వెల అంటామండి. కొన్న వెల అంటే కొనే విలువను కాదండి. కొన్న వెల అంటే వస్తువు యొక్క నిజ విలువను మనం కొన్న వెల అంటాం. అమ్మిన వెల అంటే కొన్న వెల అంటే ఒక వస్తువుని ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చేతి మారేటప్పుడు దానికి చెల్లించే మూల్యమే మనం అమ్మిన వెలగా తీసుకోవచ్చండి. అర్థమవుతుందండి. ఒక వస్తువుని ఏ నుంచి బీకి మార్చామనుకోండి, అంటే ఏ దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం కొన్న వెలగా తీసుకుంటాం. అది బి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే బీకి ఏ ఎంతకైతే అమ్ముతున్నాడో దాన్ని మనం అమ్మిన వెలగా మనం తీసుకుంటామండి. అయితే లాభం అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందండి, కొన్న వెల మీద. అంటే కొన్న వెల మీద డిపెండ్ అవుతుంది. ఎలా అంటే కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ, కొన్న వెల కంటే ఎక్కువ రేటుకి అమ్మినట్లయితే మనం లాభం అంటాం. కొన్న వెల కంటే తక్కువ రేటుకి అమ్మినట్లయితే మనం నష్టం అంటాం. అంటే ఎవరి మీద డిపెండ్ అవుతుందండి, కొన్న వెల కంటే ఎక్కువైతే లాభం అని, కొన్న వెల కంటే తక్కువైతే నష్టం అని కొన్న వెల మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ డిపెండింగ్ నెంబర్కి రాసుకోండి. అంటే కొన్న వెల లాభము బై కొన్న వెల ఇంటూ 100 అండి. అంటే లాభ శాతంకి ఫార్ములా అది. మరి నష్ట శాతంకి ఫార్ములా కావాలనుకోండి, నష్ట శాతం ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కావాలనుకుంటే సేమ్ ఎవరికైతే శాతం కనుక్కోవాలనుకున్నామో దాన్ని పైన వేసుకోవాలి, నష్టము బై. ఇది కూడా కొన్న వెల మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కొన్న వెల ఇంటూ 100, నష్టము బై కొన్న వెల ఇంటూ
100 అండి. ఇవి ఫార్ములాస్. అయితే మనకి ప్రాఫిట్కి లాభంకి ఫార్ములా తీసుకున్నాము, నష్టంకి ఫార్ములా తీసుకున్నాము, లాభ శాతంకి ఫార్ములా వచ్చింది, నష్ట శాతంకి ఫార్ములా వచ్చిందండి. అయినట్లయితే ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైజు లేదా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది అదే కనుక్కోవాలండి. నెక్స్ట్ కాస్ట్ ప్రైజు లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది, ఈ రెండు ఫార్ములాస్ మీకు తెలుసుకోవాలండి. కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు, అప్పుడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి అవుతుందండి. 100 ఇంటూ సిపి. అదే మీకు సిపియును లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకోండి, సిపియును లాస్ పర్సెంట్ ఇచ్చినట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి అవుతుందండి. ఒకసారి గుర్తుంచుకోండి. చూడండి తేడా, ఇక్కడ మీకు కాస్ట్ ప్రైస్ అనేది నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ రెండు ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినప్పుడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు అంటే అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వేల అవుతుందండి. అదే కాస్ట్ ప్రైజ్ అంటే కొన్న వేలను నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ నష్ట శాతము బై 100 ఇంటూ కొన్న వేల అవుతుందండి. ఇది ఫార్ములా నెంబర్ 6 అండి. నెక్స్ట్ 7 చూద్దామండి. మీకు ఎస్పీను ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు అనుకోండి, అంటే అమ్మిన వేలను లాభ శాతం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీకు కొన్న వేల కావాలంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ లేదా ఇంటూ బదులుగా బ్రాకెట్ పెట్టుకుని ఇంటూ ఎస్పీ అండి. అదే మీకు ఎస్పీను లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకోండి, రెండు ఎస్పీ లాస్ పర్సెంట్ ఇచ్చినట్లయితే సిపి ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ ఇంటూ ఎస్పీ అండి, ఇంటూ ఎస్పీ. ఓకేనండి. ఇక్కడ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 ఫార్ములాస్ అండి, ఈ 4 ఫార్ములాస్. అయితే ఈ 4 ఫార్ములాస్ అనేది దగ్గర రిలేషన్ కలిగి ఉంటాయండి. కాబట్టి మనకి ఆన్సర్ అనేది తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక ఫార్ములా గుర్తించుకునేటప్పుడు ఒకదాని బదులుగా మరొకటి రాశారనుకోండి, ఈ సిపి ఎస్పీలను అటు ఇటు మారిపోయాయి అనుకోండి, మారిపోతే మనకు తప్పు ఆన్సర్ అయిపోతుందండి. ఖచ్చితంగా ఆప్షన్లో మనం ఆ విధంగా మార్చితే చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేది 4 ఆప్షన్లో ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి మనం మార్చి వేయడం వల్ల మీరు చేసినప్పుడు ఆన్సర్ అందులో 4 ఆప్షన్లో ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ అనుకొని పెట్టేస్తారు. దానివల్ల తప్పు అయ్యే అవకాశం ఉందండి, దానివల్ల నెగిటివ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫార్ములాస్ అనేది బాగా గుర్తుంచుకోవాలి. ఆ గుర్తుంచుకోవడం ఎలా అయితే మీకు గుర్తుండవు అన్నప్పుడు దాని పరిస్థితి మనం ఆలోచిద్దాం. ముందు గుర్తుంచుకోవడం చూడండి. కాస్ట్ ప్రైజు ప్రాఫిట్ పర్సెంటేజ్ లేదా కాస్ట్ ప్రైజు లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మీకు ఎస్పీ కావాలనుకోండి, చూడండి కాస్ట్ ప్రైజు ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే కొన్న వేల లాభ శాతం ఇచ్చాడండి. కొన్న వేల లాభ శాతం అంటే ఖచ్చితంగా లాభం వచ్చిందంటే అంటే అమ్మిన వేల ఎక్కువ అయినట్టే కదండి. అమ్మిన వేల ఎక్కువ కావాలంటే ఇక్కడ ఈ ఫార్ములాలో 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది లవములో ఉండాలి. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇదనేది ఏమో ఎక్కడ ఉండాలండి, లవములో ఉండాలి. అలాగే మనకి చూడండి ఎస్పీ ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు అనుకోండి, లేదా ఎస్పీ లాస్ పర్సెంట్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఎస్పీ లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ తేడా, ఎస్పీ లాస్ పర్సెంట్ ఇచ్చాడంటే అప్పుడు ఏమవుతుందండి, అమ్మిన వేల కంటే కొన్న వేల అనేది ఖచ్చితంగా మనకేమవుతుంది ఎక్కువ అవ్వాలని అర్థం, లేదా కొన్న వేల కంటే అమ్మిన వేల అనేది తక్కువ అవ్వాలి. ఇక్కడ ఈ ఎస్పీ ఇచ్చాడు ఇక్కడ తక్కువ అవ్వాలంటే ఖచ్చితంగా దేనిలో ఉండాలండి, బైలో ఉండాలి. ఈ 100 మైనస్ అనేది బైలో ఉండాలి. ఏది తక్కువ ఉండాలండి, ఈ సిపి తక్కువ ఉండాలండి. ఓకేనండి. ఆ విధంగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనండి. నెక్స్ట్ అయితే ఈ ఫార్ములాస్ చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 4 ఫార్ములాస్ దగ్గర రిలేషన్ ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ ఫార్ములాస్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం మనం పర్సంటేజ్ మోడల్లో చేసినట్లయితే ఏ విధంగా గుర్తుంచుకోవాలో చూద్దామండి. ఇక్కడైతే మనకి 8 ఫార్ములాస్ నేర్చుకోవాలండి. ఇక్కడ మనం ఈ 8 ఫార్ములాస్ అవసరం లేకుండా ఓన్లీ పర్సంటేజ్ మీద మీరు డిపెండ్ అయినట్లయితే దానికి సింపుల్గా చూద్దామండి. సిపి ఈజ్ ఈక్వల్ టు 100% అండి. సిపి ఈజ్ ఈక్వల్ టు అంటే కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు 100% అని, అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఇచ్చినట్లయితే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అని, లాస్ ఇచ్చినట్లయితే 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ అని. ఈ విషయాలు మీకు గుర్తుంచుకుంటే చాలండి. ఇక్కడ మీకు బాక్స్లో పెట్టిన ఈ 2 ఫార్ములాస్ మీకు గుర్తున్నట్లయితే ఇక్కడున్న 8 ఫార్ములాస్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఏ లెక్క ఇచ్చినా సరే ఈ రెండింటిని మనం ఉపయోగించి చేయొచ్చండి. సిపి అంటే కొన్న వేల అనేది ఇప్పుడు 100%గా తీసుకోండి, అమ్మిన వేల అనేది లాభం వచ్చినప్పుడు 100 ప్లస్ లాభ శాతం అని, నష్టం వచ్చినప్పుడు 100 మైనస్ నష్ట శాతంగా తీసుకోండి. తీసుకున్నట్లయితే ఇది గుర్తుంచుకోవడం కూడా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు.
కాబట్టి ఇది గుర్తుంచుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు మీకు ఫార్ములా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఫార్ములా బేసిక్లో ఫాలో అవుతామంటే ఫార్ములా బేసిక్లో నేను చెప్తానండి కొంతవరకు. చెప్పిన తర్వాత దానికని బెటర్ అయిపోయినప్పుడు అటువైపు మీరు మోల్డ్ అయిపోయిన ప్రాబ్లం లేదు. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది మాత్రమే గుర్తుంచుకుంటే చాలా నీట్గా అర్థమవుతాయండి, తప్పులు లేకుండా కూడా చేయొచ్చండి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ రెండింటిని ఉపయోగించి అంటే ఫార్ములాస్ ఉపయోగించేద్దాం, ఈ పర్సంటేజ్ని ఉపయోగించేద్దాము. ఈ రెండింటిలో మనకి ఏదైతే సింపుల్గా ఉంటుందో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వస్తువు యొక్క కొన్న వెల 800 అండి. ఒక వస్తువు యొక్క కొన్న వెల 800 ఇచ్చాడండి. లాభశాతం ఈజ్ ఈక్వల్ టు 20% ఇచ్చాడు అనుకోండి. లాభశాతం ఈజ్ ఈక్వల్ 20% ఇచ్చినట్లయితే అమ్మిన వెల ఎంత? అమ్మిన వెల ఎంత? ఇది క్వశ్చన్ అండి. కొన్న వెల 800 రూపాయలు, లాభశాతం 20% అయినట్లయితే అమ్మిన వెల ఎంత? ఇక్కడ మనం ఫార్ములా బేసిక్లో చేద్దామండి. ఫార్ములా బేసిక్లో సిపిఎన్ను ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి అనగానే కొంతమందికి ఫార్ములా గుర్తు రావట్లేదండి. చూడండి, అదే ప్రాబ్లం అండి. ఆ ఫార్ములా గుర్తు రాదు మనకి. మరొకసారి రాస్తాను చూడండి. 100 ప్లస్ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి అండి. ఈ ఫార్ములా ప్రకారం మనం చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడేమవుతుంది 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 20 కాబట్టి 100 ప్లస్ 20 బై 100 ఇంటూ సిపి అనేది ఎంత అండి 800 ఇంటూ 800 అండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 120/100 ఇంటూ 800 అండి. 2 సున్నాలు పోయింది, 8 ఉంటుంది. 12 ఇంటూ 8 అండి. 12 96 కాబట్టి 960 రూపాయలు అవుతుందండి. ఎంత అవుతుందండి? 960 రూపాయలు అవుతుందండి. అదే మనకి ఈ ఫార్ములా ప్రకారం చేద్దామండి. దీని ప్రకారం మనం చేసినట్లయితే సిపి అంటే ఏం తీసుకోవాలండి, మనం 100%గా తీసుకోవాలండి. ఒక 100% ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి 800. 100% ఈజ్ ఈక్వల్ టు 800 అండి. 100% ఈజ్ ఈక్వల్ టు 800. మీకు ఏం కావాలండి? ఎస్పీ కావాలండి. ఎస్పీ కావాలనుకుంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకి 20 ఇచ్చారు కాబట్టి ఎస్పీ ఏమవుతుందండి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. లాస్ ఇచ్చినట్లయితే 100 మైనస్ ఎల్. 100 ప్లస్ 20 ఎంత అవుతుందండి? అయితే 100 ప్లస్ 20 120. 120% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది క్వశ్చన్ మార్క్ అండి. 100% ఈజ్ ఈక్వల్ టు 800 అయినట్లయితే 120% ఈజ్ ఈక్వల్ టు ఎంత? అది క్వశ్చన్ మార్క్ అండి. 100 ఇంటూ 8 చేసినట్లయితే 800 అయిందండి. 100 ఇంటూ 8 చేస్తారు కాబట్టి సేమ్ రూల్ అప్లై అవుతుందండి. 120 ఇంటూ 8 చేసినట్లయితే మనకి 960 రూపాయలు వస్తుందండి. అంటే ఒక లైన్లోనే మనకు ఆన్సర్ అయిపోతుందండి. ఇక్కడైతే మనం ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇదే మెయిన్ ప్రాబ్లం అండి. ఈ ఫార్ములా అనేది మనకి గుర్తుండదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫార్ములాస్ గుర్తుండే అవకాశం ఉండదు. మళ్ళీ ఇటువంటి ఫార్ములాస్ అనేవి 4 ఒకేలా ఉన్నాయి కాబట్టి చిన్న ప్లస్ మైనస్లోనూ నెక్స్ట్ ఈ సిపి ఎస్పీలను అటు ఇటు మార్చడం వల్ల నెక్స్ట్ ఈ 100 ప్లస్ పి అనేది రివర్స్ అయినట్టు ఉన్నాయండి. కాబట్టి ఏదో ఒకటి ఇక్కడ 2 రకాలు ఈ సిపిఎస్పి అనేది మారిపోవచ్చు, లేదా ఈ 100/100 ప్లస్ పి అనేది రివర్స్ వేసేయడం కానీ, లేకపోతే 100 మైనస్ పి అనేసేయడం కానీ ఏదో సంథింగ్ జరగవచ్చు. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా వస్తుందండి. అలాగే లాస్ పర్సంటేజ్ కూడా ఇస్తాం చూద్దండి ఒకసారి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 720 అని ఇచ్చారండి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 720 అని ఇచ్చారండి. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 30% ఇచ్చారండి. 30 10% తీసుకుందాం. 10% లాస్ అనుకుందామండి. అయినట్లయితే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 720 అయినట్లయితే లాస్ పర్సెంట్ అనేది మనకి ఏమి ఇచ్చారండి 10% అయినట్లయితే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలండి. అయితే 2 ఫార్ములా ప్రకారం చేద్దామండి. ఒకటి ఫార్ములా ప్రకారం, ఒకటి ఈ షార్ట్ కట్లో ఈ చేద్దామండి. ఒకసారి పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యే విధంగా చేద్దాం. ఒకసారి మనకి ఇక్కడ కూడా ఎస్పీఏ కావాలి, ఇక లాస్ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి అండి. దీని ప్రకారం చేద్దాం. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ అంటే ఏమవుతుందండి 100 మైనస్ లాస్ ఎంత అండి 10. 100 మైనస్ 10 బై 100 ఇంటూ సిపి ఎంత అండి 720. ఎంత అవుతుందండి 90/100 ఇంటూ 720 అండి. 2 సున్నాలు ఇక్కడ 0 పోయిందండి. 9 ఇంటూ 72. 9 2 18 1 9 7 63 64 648 రూపాయలు అవుతుందండి. ఎంత అవుతుందండి 648 రూపాయలు అవుతుందండి. అది ఇక్కడ మనం చేసామనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అలా వస్తుందండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 720 అండి. 100% ఈజ్ ఈక్వల్ టు 720. ఇది కాస్ట్ ప్రైస్ అండి. మనకి ఏం కావాలి? సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఇక్కడ లాస్ వచ్చింది కూడా ఏం తీసుకుంటాం మనం 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ తీసుకుంటాం. అంటే ఎంత అండి 90% అండి. 100 మైనస్ 10 ఈక్వల్ 90%. 90% ఈజ్ ఈక్వల్ టు ఎంత?
100% ఈజ్ ఈక్వల్ టు 720 అయినట్లయితే 90% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ దీన్ని మనం ఉపయోగించి కూడా చేసుకోవచ్చండి. చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 పోతే 10 ఈజ్ ఈక్వల్ 72, 90 ఈక్వల్ ఎంత అవుతుందండి అంటే 72 ఇంటూ 9 అవుతుందండి. సేమ్ 9 18 1 9 63 64 648 రూపాయలు అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ ఉన్న 0 అక్కడ ఉన్న 0 పోయిందంటే 10 ఈజ్ ఈక్వల్ 72 అంటే 10 ఈజ్ ఈక్వల్ 72 అయినట్లయితే 90 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి అంటే 10 72 అయినప్పుడు 9 10లు ఉన్నాయి కాబట్టి 72 ఇంటూ 9 చేసినట్లయితే మనకి 648 రూపాయలు వస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా చేయొచ్చండి. మరి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందామండి. ఒకసారి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి ఎంతండి? 520 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ 520 ఇచ్చాడు. లాభ శాతం అనేది ఎంత ఇచ్చాడండి? 30% ఇచ్చాడండి. అయినట్లయితే కొన్నవేల కావాలి. ఎంత అవుతుందో చూడండి. సెల్లింగ్ ప్రైస్ అనేది 520 ఇచ్చాడండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 30% ఇచ్చాడు. అయినట్లయితే కొన్నవేల కావాలండి. కొన్నవేలకు ఫార్ములా ఏంటండి? కొన్నవేల ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 100 మైనస్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ ఎస్పీ అవుతుందండి. ఇంటూ ఎస్పీ దాని ప్రకారం చేసినట్లయితే 100/100 ప్లస్ ప్రాఫిట్ అంటే 100 ప్లస్ 30 అంటే 130 అవుతుంది. ఇంటూ ఎస్పీ ఎంత అండి? 520 అండి. ఏమవుతుంది? 100/130 ఇంటూ 520 అండి. ఈ 0 పోయింది. 13 1 13 4 అంటే ఎంత అవుతుందండి? 400 అవుతుందండి. అంటే సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 400 రూపాయలు అవుతుందండి. ఇది ఈ విధంగా ఫార్ములా ప్రకారం చేయొచ్చు. నెక్స్ట్ మనకి దీని ప్రకారం చేద్దామండి. చేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 520 ఇచ్చాడండి. 520. మరి పర్సెంటేజ్ బట్టి చూసుకున్నట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ అంటున్నాం అంటే 100 ప్లస్ 30 అంటే 130% ఈజ్ ఈక్వల్ టు 520 అయినట్లయితే 130% ఈజ్ ఈక్వల్ టు 520 అయినట్లయితే మనకేం కావాలండి? కాస్ట్ ప్రైస్ కావాలండి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోమని మనం 100%గా తీసుకోమనమండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 130% ఈజ్ ఈక్వల్ టు 520 అయినట్లయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆ విధంగా మనం తీసుకోవచ్చండి. 130 ఇంటూ 4 చేసినట్లయితే 520 అవుతుందండి. కాబట్టి 100 ఇంటూ 4 చేస్తే 400 అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా 400 రూపాయలు అంటే కొన్నవేల ఎంత అవుతుందండి? 400 రూపాయలు అనేసి మనం సింపుల్గా ఇలా యారో మార్క్స్ యూజ్ చేసుకొని చేయొచ్చండి. అయితే యారో మార్క్స్ అనేది ఈ ఒక్క టాపికే కాదండి. నెక్స్ట్ మీకు కనిపిస్తున్న ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత డిస్కౌంట్ కానీ, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీనిలో నెక్స్ట్ రేషియో ప్రాపర్షన్ అన్నింటిలో కూడా చైన్ రూల్ అన్నింటిలో కూడా యారో మార్క్స్ బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా ఎక్కువ గుర్తుపెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్కువ టాపిక్లు ఈ మోడల్లో చేస్తాం కాబట్టి దానివల్ల యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనండి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుండి మనం ఆర్ఎస్ అగర్వాల్లో క్వశ్చన్ చెప్తామండి. ఆర్ఎస్ అగర్వాల్లో క్వశ్చన్స్ అనేవి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. అందులో ఉండే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే చిన్న గ్రూప్ డి నుండి ప్రిపేర్ అయినప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో అక్కడ నుంచి మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయినా సరే, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్లో బ్యాంక్ క్లర్క్ కానీ బ్యాంక్ పిఓస్ కానీ ప్రిపేర్ అయినా సరే దానికి సరిపోయేంత లెవెల్లో అందులో క్వశ్చన్స్ ఉన్నాయండి. కాబట్టి అందులో ఉన్న క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నట్లయితే మీకు స్టాండర్డ్స్ అనేవి సరిపోతాయండి. అంటే మీరు ఏ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినా సరే దానిలో నుంచి మోడల్స్ కాకుండా కొత్త మోడల్స్ అనేవి ఏవో చాలా రేర్ అండి. ఒక 2% 3% కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అన్నీ కూడా దానిలోనే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో ఉన్న హార్డ్ లెవెల్ వరకు తెలుసుకోవాలనుకుంటే మనకి దాని అర్థమెటిక్ బుక్లో ఆర్ఎస్ఆర్ అర్థమెటిక్ బుక్లో చూసుకున్నట్లయితే వెనకుండే మన సొల్యూషన్స్ ఫాలో అయినట్లయితే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటాయండి. ఒక్కొక్కటి కొన్ని అయితే 5 minutes 6 minutes కూడా పట్టేస్తాయి టైం. అలా అంత టైం ప్రిపేర్ అవ్వకుండా సింపుల్ వేలో మనం చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు నోట్స్ రూపంలో అందరూ తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ ప్రిపరేషన్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అందులో ఉండే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఆర్ బుక్ ఒకసారి పక్కన పెట్టుకుంటే ఇంక మనకు బాగుంటుంది. ఐ గెయిన్ 70 పైసా ఆన్ 70 మై గెయిన్ పర్సంటేజ్ ఇచ్చాడండి. అంటే చూడండి 70 రూపాయల్లో 70 పైసలు అనేది లాభంగా పొందాడండి. లాభంగా పొందాడు అయినట్లయితే లాభ శాతం కావాలండి.
లాభ శాతం కావాలి. చూడండి 70 రూపాయల్లో 70 పైసలు అనేది లాభంగా పొందాడు అయినట్లయితే లాభ శాతం కావాలండి. లాభ శాతం అంటే ఏం చెప్పామండి, లాభము బై కొన్న వేల ఇంటూ 100 అని చెప్పాము. కాబట్టి లాభం ఎంత అండి, ఇక్కడ 70 పైసలు కానీ 0.70 అని రాసుకున్నాం, రూపాయల్లో రాసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా భాగించేటప్పుడు గుణించేటప్పుడు ప్రమాణాలు అనేవి ఒకేలా ఉండాలి. ఇక్కడ రూపాయలు ఉంది కాబట్టి ఇక్కడ కూడా రూపాయలు కావడం కోసం 0.70 అని రాసుకున్నాం అండి. బై కొన్న వేల ఉంది ఇక్కడ ఎంత అండి, 70 ఇంటూ 100 అండి. ఈ 100తో 70 గుణించినట్లయితే ఏమవుతుందండి, 70 అదే 0.70 గుణించినట్లయితే 70 అవుతుందండి. బై 70 ఒకట్లా కాబట్టి 1 వస్తుందండి, అంటే 1% అని అర్థం అండి. 70లో 70 పైసలు ఎంత అండి, 1%. ఇది ఆల్రెడీ మన శాతాల్లో ఏ విధంగా చేసామో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ విచ్ ఈస్ ది బెస్ట్ ట్రాన్సాక్షన్ అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ 4 ఇచ్చాడండి, కాస్ట్ ప్రైజ్లు ప్రాఫిట్లు ఇచ్చాడండి. అందులో బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైనా అడుగుతుండండి. సెకండ్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్స్ అనేది చాలా కష్టం అండి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ సిపి నెక్స్ట్ ప్రాఫిట్ ఇచ్చాడండి, ప్రాఫిట్ పర్సంటేజ్గా ప్రాఫిట్ ఇచ్చాడు. సిపి ఎంత అండి, 36, 17, 50, 24, 40, 19, 60, 29 అని ఇలా మనకి 4 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడండి. ఈ 4 ట్రాన్సాక్షన్స్లో ఏది బెస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏది ఎక్కువ లాభం వస్తుందని అర్థం అండి. ఏది బెస్ట్ ట్రాన్సాక్షన్ అంటే చూడాలండి. అయితే ఈ బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైనా అంటే మనం పర్సంటేజ్ కనుక్కోవాలండి. పర్సంటేజ్ కనుక్కుంటేనే మనకు పాసిబుల్ అండి. అయితే ఇప్పుడు 4 పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటే 4 నిమిషాలు పడుతుందండి. మనకు అంత టైం ఇవ్వడండి క్వశ్చన్కి. కాబట్టి దీనికి ఒక లాజిక్స్ ఉపయోగిద్దాం. అయితే కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్ కోసం అది ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ప్రాఫిట్ తెలుసు, కాస్ట్ ప్రైస్ తెలుసు. కాబట్టి మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఏమవుతుంది, 17/36 ఇంటూ 100 అండి. ఇక్కడ ఏమవుతుందండి, 24/50 ఇంటూ 100. ఇక్కడ 19/40 ఇంటూ 100 అండి. ఇది ఎంత అండి, 29/60 ఇంటూ 100. ఇది మీరు దీని ఆన్సర్ చేసినట్లయితే ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది ఏది ఎక్కువ ఉంటే అది బెస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుందండి. ఇక్కడ వాల్యూ అనేది ఏది ఎక్కువ ఉంటే అది బెస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుందండి. అయితే ఇక్కడ వాల్యూ కనుక్కోగలమా అంటే ఇక్కడ 36తో డివిజన్ చేయవలసి ఉంటుంది. లేదంటే ఇంకా మీరు ఏదైనా కట్ చేసుకున్నా డివిజన్ చేసినా సరే అది ఎంత టైం పడుతుందో చూడండి. ఎందుకంటే పాయింట్లో ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందండి. పాయింట్లు వచ్చినప్పుడు దాని వాల్యూ అనేది కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి మనం దాని గురించి ఒక లాజిక్ ఆలోచిద్దామండి. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ రూపంలో కనబడుతున్నాయి. 17/36, 24/50, 19/40, 29/60 కనిపిస్తాయండి. పక్కన అన్నింటికి 100 ఉంది కాబట్టి 100 పక్కన తోసేయండి. దానివల్ల పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. కాబట్టి అంటే అన్నింటికి 100తో గుణిస్తున్నాం కాబట్టి 100 పట్టించుకోవట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న భిన్నాల్లో ఏ భిన్నం అయితే మనం పెద్దదే అని మనం అనుకుంటే అదే బెస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. లేదండి ఆల్రెడీ మనం ఫ్రాక్షన్స్ డెసిమల్స్ అనే టాపిక్లో ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది అని తెలుసుకోవడం కోసం మనం ఒక 5 మోడల్ తెలుసుకున్నామండి. అందులో ఒక మోడల్ అండి ఇది. ఇక్కడ 17/36 పెద్ద, 24/50 పెద్ద, 19/40 పెద్ద, 29/60 పెద్ద అనేది మనం డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయాలంటే ఇక్కడ మనకి ఒకటేంటంటే న్యూమినేటర్కి డినామినేటర్కి మధ్య డిఫరెన్స్ ఒకటి చూసామండి. నెక్స్ట్ ప్రాపర్ ఇంప్రాపర్ చూసాము. నెక్స్ట్ అలా మనకు 4 మోడల్ మనం చూసామండి. ఒకటేంటంటే న్యూమినేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ చూస్తూ న్యూమినేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్ అని, లేదా న్యూమినేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అనేసి అలా మోడల్ చూసామండి. ఇంకా నెక్స్ట్ మోడల్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసామండి అక్కడ. అయితే ఆ మోడల్ కాకుండా ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిద్దామని చూడండి. ప్రతిదానికి కూడా చూడండి, 36ని సగం చేసామనుకోండి ఎంత వస్తుందండి, 18. 18కి 1 తక్కువ అండి. 50ని సగం చేసామనుకోండి 25, 1 తక్కువ అండి. 40ని సగం చేసామనుకోండి ఎంత అండి, మళ్ళీ 1 తక్కువ అవుతుందండి. 60కి సగం చేసామనుకోండి 30, 1 తక్కువ అవుతుందండి. చూడండి, ప్రతి వాల్యూ కాస్ట్ ప్రైస్ కంటే సగము తగ్గుతూ 1 రూపాయి తగ్గుతుందండి. సగం తగ్గుతూ 1 రూపాయి తగ్గుతుంది. అంటే చూడండి, దగ్గర అన్ని వాల్యూస్ అని చాలా దగ్గరకు ఉన్నట్టు కాదండి. 36లో సగం 18 అండి. 18 కంటే 1 రూపాయి తగ్గింది. 50 కంటే సగం 25, 25 కంటే రూపాయి తగ్గింది. అంటే ఇక్కడ వచ్చి మీకు వాల్యూస్ అన్నీ కూడాను పాయింట్లో కూడా చాలా దగ్గర వాల్యూస్ వస్తాయండి. కాబట్టి ఇటువంటివన్నీ కష్టం అవుతుందండి. దానికోసం ఒక లాజిక్ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఆ విధంగా డిఫరెన్స్ అనేది 1 రూపాయి అనేది ఎక్కువ లేదా 1 రూపాయి తక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఏ రెండింటి మధ్య అయితే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో, అంటే న్యూమినేటర్కి డినామినేటర్కి మధ్య డిఫరెన్స్ అనేది ఏ రెండింటి మధ్య ఎక్కువ ఉంటుందో అదే పెద్ద భిన్నం అవుతుందండి. చూడండి, ఈ రెండింటి మధ్య భిన్నం ఎంత ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఈ రెండింటి మధ్య ఎలా చూసుకో ప్రాబ్లం లేదు. ఈ రెండింటి మధ్య చూసినా ఓకేనండి.
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఏదండి ఎంత ఎక్కువ ఉంటుందో చూసుకోండి. 36లో 17 తీసారనుకోండి ఎంత ఉంటుందండి? 9 ఎంత ఉంటుందా? 19 అంతేనండి. 19 డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 50లో 24 తీస్తే 26 ఉంటుందండి డిఫరెన్స్. ఇక్కడ 19లో 40 తీస్తే ఇక్కడ 21 డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ 29లో 60 తీసారనుకోండి, ఇక్కడ 31 డిఫరెన్స్ ఉంటుందండి. ఏదైతే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో అదే పెద్ద మినిమం అవుతుందండి. అంటే ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇది బెస్ట్ వాల్యూ అవుతుందండి. ఇదే 31 లార్జెస్ట్ కాబట్టి ఇది బెస్ట్ వాల్యూ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా కంపేర్ చేసుకున్నట్లయితే మనకు చాలా సింపుల్గా ఉంటుందండి. లేదు మీరు దీని వాల్యూస్ కనుక్కొని ప్రయత్నించారనుకోండి టైం వేస్ట్ అయిపోతుందండి. మీరు కావాలంటే వాల్యూస్ కనుక్కున్నప్పుడు ఏది ఎక్కువ వస్తుందండి? ఇది ఎక్కువ వస్తుందండి. తర్వాత ఏది ఎక్కువ అండి? సెకండ్ వన్ బి ఎక్కువ అండి. తర్వాత ఏది ఎక్కువ అండి? ఇది ఎక్కువ అండి. లాస్ట్ అన్నిటికీ చిన్నదేదండి ఇదండి. కాబట్టి వచ్చే వాల్యూస్ కూడా మీరు నార్మల్గా చేయండి. ఆ వాల్యూస్ని కంపేర్ చేసుకోండి. చేసినట్లయితే మనం చెప్పిన ఆర్డర్లో ఉన్నాయో చూసుకోండి. ఎప్పుడు అవుతాయి అంటే ఆ డిఫరెన్స్ అనేది ఈక్వల్ ఉండాలండి. చూడండి, ఇందులో సగం చేసి ఒకటి తక్కువైందండి, ఇక్కడ కూడా సగం చేసి ఒకటి తక్కువైంది, ఇక్కడ కూడా సగం చేసి ఒకటి తక్కువైంది, ఇక్కడ కూడా సగం చేసి ఒకటి తక్కువైంది. ఆ వేరియేషన్ అనేది ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేయొచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. చూడండి, ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ రాసినట్టు యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటే ఆ నోట్స్ అనేది మీ ఒక్కరికి అర్థమవుతుంది, ఇంకెప్పుడు ఎవరికి ఇంకా అర్థం కాదు. కాబట్టి అక్కడ మనం ఏం చేసామనేది చిన్న ఇంటి వాడు ఇక్కడ మనకు రాసినప్పుడు సగం పేజీకి వస్తుంది కాబట్టి పక్కన ఇంటి వాడు అనేది మీకు నచ్చిన భాషలో అక్కడ రాసుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా నోట్స్ చూసేటప్పుడు మీకు అర్థమవుతుందండి. చిన్న ఇంటి వాడు 1 లైన్ 2 లైన్లో తేలిపోవాలి. అది కూడా తక్కువ పదాలతో ఉపయోగించి దీన్ని అర్థమయ్యేటట్లుగా పక్కన రాసుకోండి. రాసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందండి. ఓకే, మనం చెప్పేదంతా కూడా మీరు కొత్త వారికి ఈ నోట్స్ మీరు రాసిన తర్వాత ఎవరికైనా మీ ఫ్రెండ్స్ చూపిస్తే ఏం అర్థం కాదు. ఎందుకంటే మనకి ఇందులో ఎటువంటి వర్కింగ్ ఉండదు, ఓన్లీ అన్ని డైరెక్ట్ స్టెప్స్ చేస్తామండి. ఇక్కడ ఏదో డిఫరెన్స్ చూసి ఇది పెద్దది పెట్టేసాం, అది అర్థం కాదు కూడా ఎవరికి చూసే వాళ్ళకి. ఎందుకు అలా పెద్ద అనేసారంటే మనం కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ తెలిసినప్పుడే వెంటనే మీరు పక్కన రాసుకుంటే మీకు అది యూస్ఫుల్గా ఉంటుందండి. ఎప్పుడు మీరు మర్చిపోరు మరి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 200 రూపాయల నుంచి 350 రేంజ్ మధ్య గల కొన్న వస్తువులు 300 నుంచి 425 రేంజ్లో అమ్మితే 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం ఎంత అన్నాడండి. చూడండి, క్వశ్చన్ చూడండి, చాలా డిఫికల్ట్గా ఉందండి. మాకు మొదటి క్వశ్చన్లో ఎంత డిఫికల్ట్గా ఉన్నాయంటే మరి ఇంకా ఇవి ప్రీవియస్ రేంజ్లో ప్రిపేర్ అయినట్టేనండి. చూడండి, 200 నుంచి 350 రేటు అంటే ఇక్కడ కాస్ట్ ప్రైజ్ అండి. ఆ రేట్ నుండి ఎంత అండి? కొన్న పుస్తకాలని 300 నుంచి 425 రేటుకి అమ్మినట్లయితే ఏమన్నాడండి? 8 పుస్తకాల అమ్మకం వల్ల గరిష్టంగా వచ్చే లాభం ఎంత అని అంటుండండి. 8 పుస్తకాలు అమ్మడం వల్ల గరిష్టంగా వచ్చే లాభం 8 పుస్తకాలండి. 8 బుక్స్ అమ్మడం వల్ల లాభం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, అక్కడ మీరు గుర్తుంచుకోవస్తే ఏ లాభం అని అడిగాడండి? గరిష్ట లాభం అన్నాడండి. గరిష్టంగా వచ్చే లాభం అని అన్నాడు. అయితే గరిష్టంగానే వాడేవాళ్ళు అనుకోండి, ఈ క్వశ్చన్ చేయడం చాలా కష్టం అండి, చేయలేము కూడాను. అక్కడ గరిష్టంగానే వాడిచ్చాడు కాబట్టి ఎప్పుడు ఆ విలువ గరిష్టం అవుతుందో చూడండి. వస్తువు కొన్న ఖరీదు తక్కువయ్యి అమ్మిన విల ఎక్కువైంది అనుకోండి, అప్పుడు గరిష్టం అవుతుందండి. అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. వస్తువు కొన్న ఖరీదు అనేది తక్కువయ్యి అమ్మిన ఖరీదు ఎక్కువైంది అనుకోండి, అప్పుడు విలువ అనేది గరిష్టం అవుతుందండి. ఇప్పుడు కొన్న ఖరీదులు ఇక్కడ 200 నుంచి 350 వరకు ఉన్నాయండి. ఇప్పుడు 200 రూపాయలు తీసుకుంటే మీకు ఎక్కువ లాభం వస్తుందా? 350 రూపాయలు వస్తువు తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుందా? అది చూసుకోండి. 200 రూపాయలు అంటే తక్కువ కాస్ట్, తక్కువ కొని ఎక్కువ కమ్మినట్లు లాభం వస్తుంది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏం తీసుకుంటామండి? 200గా తీసుకుంటామండి. అయితే ఇక్కడ 300కి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందా? 425కి వస్తే ఎక్కువ లాభం వస్తుందో చూసుకోండి. గరిష్టం అన్నాడు కాబట్టి అంటే ఎస్పీ ఈక్వల్ ఏమవుతుందండి? 425 అవుతుందండి. దీన్ని బట్టి చూడండి, అంటే 8 పుస్తకాలు 200 కొన్నారు అనుకోండి, అలాగే 8 పుస్తకాలు 425కి అమ్మారు అనుకోండి, లాభం ఎంత అవుతుంది చూడండి. ఈ రెండింటిని మైనస్ చేస్తే కదా లాభము లాభ శాతము లేదా లాభము ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఎస్పీ మైనస్ సిపి కాబట్టి ఏమవుతుంది? 425 ఇంటూ 8 మైనస్ 200 ఇంటూ 8 అండి. ఇప్పుడు 8 కామన్ తీస్తే 420 మైనస్ 200 అంటే 225 అవుతుందండి. 425 మైనస్ 200 చేస్తే 225. 8 ఇంటూ 25 చేసండి. 8 5 44, 8 ఏళ్ళ 16 ప్లస్ 4 22, 8 ఏళ్ళ 16, 16 ప్లస్ 2 18 అంటే 1800 అవుతుందండి. అంటే ఇదేమవుతుందంటే లాభం అవుతుందండి.
ఏమవుతుందంటే 1800. లేదు ఇక్కడ మీకు గుణించకుండా వదిలేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఏం కావాలి, లాభ శాతమా లాభమేనా, లాభం కావాలన్నారు కదా, సారీ. అమ్మడం వల్ల వచ్చే గరిష్ట లాభం అన్నాడు, లాభం అన్నాడు కాబట్టి మనం లాభం కనుక్కుంటే సార్ లాభ శాతం అయినట్లయితే మనకి గుణించవలసిన అవసరం లేదండి. ఈ రెండు గుణించినట్లు ఎంత వచ్చిందండి, మనకి 1800 రూపాయలు వచ్చిందండి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, 1800 అవుతుందండి. ఏంటంటే గరిష్ట లాభం అయితే. మరి కనిష్ట లాభం అనుకున్న అప్పుడు సిపి ఇది తీసుకోవాలి, ఎస్పి ఇది తీసుకోవాలండి. అప్పుడు లాభం రాదు, ఖచ్చితంగా నష్టమే వస్తుందండి. ఓకేనండి, ఆ విధంగా మనం ఆశ చేయొచ్చండి. అదే మీకు శాతం కావాలని అనుకోండి, శాతం కావాలంటే లాభం ఎంత వచ్చినట్టయితే 8 ఇంటూ 225 సిపి ఎంత అండి, 200 ఇంటూ 8 అవుతుందండి, ఇంటూ 100. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకు లాభ శాతం ఎంత వస్తుంది అనేది అర్థమవుతుందండి. ఓకే, మనకి అక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ అనేది సింపుల్గా చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. 2090.42 రూపాయలకు కొన్న వస్తువును దుకాణదారుడు 2602.58కు అమ్మితే అతనికి లాభ శాతం సుమారుగా అని అడుగుతున్నాడండి. చూడండి, సుమారుగా అని అడిగాడు, అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. ఒకసారి చూద్దాము. 4వ క్వశ్చన్ అండి. అక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి, కొన్న వేల ఎంత ఇచ్చాడండి, 2090.42 అని ఇచ్చాడండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 2602.58 రూపాయలని ఇచ్చాడండి. అయినట్లయితే అతనికి లాభ శాతం సుమారుగా అడగండి. లాభ శాతం కావాలండి, లాభ శాతము సుమారుగా, ఇది క్వశ్చన్ అండి. ఆప్షన్ చూసుకున్నట్లయితే 15, 20, 25, 30 అని ఇచ్చాడండి. చూడండి, ఆప్షన్స్ అన్నీ కూడా చాలా వేరియేషన్, అంటే ఎక్కువ వేరియేషన్తో ఉన్నాయి కాబట్టి సింపుల్గా అప్రాక్సిమేషన్ చాలా సింపుల్గా కనుక్కోవచ్చండి. చిన్న చిన్న పాయింట్ల వేరియేషన్ ఉంటే మనకు కష్టమైపోతుంది, కానీ ఇలా ఉంటే వేరియేషన్ చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. లాభ శాతము అంటే ఫార్ములా ఏంటండి, లాభము బై కొన్న వేల ఇంటూ, అంటే సిపి, లాభము బై కొన్న వేల ఇంటూ 100 అండి. అదే లాభ శాతం అంటే, అవునా కాదండి? ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ వాల్యూ అనేది దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ కూడా అప్రాక్సిమేషన్ కనుక్కుంటే సరిపోద్దండి. ఇక్కడ 2100 ఉంది, ఇక్కడ 2600 ఉందండి. దీని రౌండింగ్ నెంబర్ చూస్తే 2090 అంటే 2100కి దగ్గరగా ఉందండి. ఇక్కడ 2600 ఉందండి. డిఫరెన్స్ చూస్తే ఎంత ఉందండి, 500 ఉందండి. కాబట్టి 500 బై కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 2100 ఇంటూ 100 అండి. చేసినట్లయితే చూడండి, 500 504లో చేసేవచ్చు. 4 25 అండి, అంటే అప్రాక్సిమేట్గా చూసుకున్నట్టే 25 దగ్గరగా ఉందండి వాల్యూ. చూడండి, కరెక్ట్గా కట్ అవ్వలేదండి. కాబట్టి ఇలాగా ఇదేంటి 504లో 2000 కదా 100 మిగిలిపోయిందని అనుకుంటారా మీరు? ప్రాబ్లం లేదండి. అంటే అలా ఉందనుకుంటే అప్రాక్సిమేట్గా అంటే 24 పాయింట్ సంథింగ్ రావచ్చు, ఎందుకంటే కింద ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి. ఓకేనండి, అలా మనకి దగ్గర 25 వాల్యూ వస్తుంది. అంటే 25 కంటే తక్కువ నవ్వచ్చు, ఎక్కువ నవ్వచ్చు, కానీ ఇక్కడ బైలో ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి తక్కువ వస్తుంది 25 కంటే. అంటే దాని నియరెస్ట్ వాల్యూ ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది, 25 అవుతుందండి. చూడండి, ఆప్షన్ బట్టి మనం అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయాలండి. ఎందుకంటే సుమారుగా అప్రాక్సిమేషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే 15, 20, 25, 30 ఇచ్చాడు. ఆప్షన్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనం వాల్యూస్ కూడా అలాగే అప్రాక్సిమేషన్ అనేది రౌండింగ్ చేసి కనుక్కోవాలండి. నిజ విలువలు కనుక్కొని ట్రై చేసాం అనుకోండి, నిజ విలువ దీంతో దీనికి అదే మైనస్ చేయడం, భాగించడం అనేది చాలా కష్టం అవుతుందండి. ఒకసారి చూడండి, ఒరిజినల్గా చేసినట్లయితే దీని నుండి మైనస్ చేద్దామండి. లాభం ఎంత వస్తుందండి, 8 - 2 అంటే 6, 5 - 1 అంటే 1, 5 - 4 అంటే 1, 2 - 2 అంటే 0. ఇక్కడ 0 నుంచి 9 మైనస్ చేయడానికి 10 నుంచి 9 తీస్తే 1. ఇక్కడ 5 ఉంటుంది, 5 - 0 అంటే 5, 2 పోయిందండి. అంటే 510.16 వచ్చిందండి. బై 2090.42 ఇంటూ 100 చేయాలండి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఎంత టైం పడుతుందో తీసుకోండి మనకి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసివచ్చండి. ఇప్పుడు ఎంత పెద్ద నెంబర్లు ఉన్నాయండి, దీంతో దీనికి భాగించాలి. భాగించినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం డిసమ్ చేసేవచ్చు. ఎంత పెద్ద డివిజన్ అయినా మనం చేసేవచ్చు. కానీ ఇక్కడ మనకి డిసమ్ రాదండి. ఎందుకు, లెక్కలో ఏమడిగాడు, సుమారుగా అని అడిగాడు కాబట్టి డిసమ్ ద్వారా మనం చేయలేము. ఇక్కడ ఖచ్చితంగా భాగించాలి, దీంతో దీన్ని భాగించాలి. అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అప్రాక్సిమేషన్ అనేది ఆన్సర్ బట్టి వెళ్ళాలండి. ఆన్సర్ బట్టి చూసుకున్నాడు. ఇక్కడ చూడండి ఎంత ఉందో, 500 పాయింట్ అని ఇచ్చాడు. 510 రౌండింగ్ నెంబర్ అని తీసుకోవచ్చండి, 500గా తీసుకోవచ్చండి. 2090 ఉంది, రౌండింగ్ నెంబర్ అని తీసుకోవచ్చండి, 2100 అని తీసుకోవచ్చు ఇంటూ 100.
501 504 4 1 4 25 అంటే అప్రాక్సిమేట్గా 25 దగ్గరలో వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 25 అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. ఆల్ఫర్డ్ పాత స్కూటర్ను 4700 కొన్నాడండి. ఆల్ఫర్డ్ అనే వ్యక్తి ఒక పాత స్కూటర్ను 4700కి కొన్నాడండి. కొని 800 ఖర్చులతో రిపేర్లు చేయించాడండి. 800 ఖర్చు పెట్టి రిపేర్లు చేయించాడండి. చేయించి 5800 రూపాయలకి అమ్మితే 5800 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత అడుగుతుండండి. లాభ శాతము ఎంత అడుగుతుంది. ఇది కొన్న వేలండి, ఇది అమ్మిన వేలండి. చూడండి, ఆల్ఫర్డ్ అనేవాడు స్కూటర్ని 4700 కొన్నాడు, 800 రిపేర్లు చేశాడంట. చేసి 5800కి అమ్మినట్లయితే లాభం ఎంత అవుతుందండి. చూడండి, ఎప్పుడు కూడా కొన్న వేలకి రిపేర్లు అనేవి ఎప్పుడు కూడా కలపాలండి. ఎందుకంటే అది కూడా వాడి యొక్క పెట్టుబడి అవుతుందండి. అప్పుడు నిజ విలువ అవుతుంది. మనం కొన్న వేలను ఏమన్నామండి, నిజ విలువ అన్నామంటే దాని తయారీకి ఎంత అయిందో అదే నిజ విలువ అవుతుందండి. 4700 కొన్నాడు, దానికి 800 కలిపి మొత్తం 5200 రూపాయలు అయినట్టు అనమాట. నిజంగా అతని ఖర్చు ఎంత అయిందండి, 5200 అయిందండి. కానీ ఎంతకు అమ్మాడండి, 5800 అమ్మాడండి. కాబట్టి అది అమ్మిన వేలుగా తీసుకోవాలి, ఇది కొన్న వేలుగా తీసుకోవాలి. కొన్న వేలు ఎంత అవుతుందండి, 5500 అండి. 5200 అన్నాను. 5500, ఇది 5800 అండి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉందండి. 500కి 800 డిఫరెన్స్ 300 ఉందండి. అంటే ఇదేమవుతుందండి, లాభం అవుతుంది. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి లాభం అవుతుందండి. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పాం మనం, లాభము బై కొన్న వేల ఇంటూ 100 అండి. లాభం ఎంత వచ్చిందండి, 300 బై కొన్న వేల ఎంత అండి, 5500 ఇంటూ 100 అండి. 2 సున్నాలు పోయిందండి. 5తో 5 11 5తో 5 60 అండి. 5 6 30 60 అంటే ఏమొచ్చింది మనకి 60/11 వచ్చిందండి. మనకి ఆప్షన్లో బై 11 ఏది ఉంటే అది ఆన్సర్ పెట్టవచ్చు. కానీ ఎన్నిట్లో ఉందో చూడండి. బై 11 అనేది ఒకదానిలో ఉందండి, కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. 5/11 అనేసి ఒక ఆప్షన్ ఉందండి. కాబట్టి బైలో 11 ఉంది, మీద నెంబర్ అనేది 11తో భాగించబడదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి, ఇదే అవుతుందండి. మనం ఇక్కడ మరి డివిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. 4 ఆప్షన్లు ఇచ్చాడండి. ఏంటండి, 4/4/7 అని, 4/4/7 అని, నెక్స్ట్ 5/5/11 అని, నెక్స్ట్ 10% అని, ఇంకొకటి 12% అని ఇచ్చాడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా డివిజన్ అవ్వదని మీకు తెలుసు కాబట్టి ఇది కాదు, ఇది కాదండి. నెక్స్ట్ ఇక్కడ బైలో 7 ఉంది కాబట్టి ఇది కాదండి. ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ అండి. ఇక్కడ మనం మరి డివిజన్ చేయాల్సిన అవసరం లేదు చేయడం వచ్చి కాబట్టి చేసేయండి. 11 5లో 55, ఇంకా 5 మిగులుతుంది కాబట్టి 5/11% అని అర్థం అండి. ఓకేనండి. చూడండి, ఇక్కడ చిన్న ఇది కూడా మీరు వదలవద్దండి. ఇది కూడా ట్రిక్ అప్లై చేసి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఆప్షన్లో 11/11 ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్. అలా పెట్టి మళ్ళీ ఇక్కడ 11తో ఇది భాగించబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ చేసుకోవాలండి. కానీ ఇక్కడ భాగించబడదని మీకు అర్థమైపోతుంది కాబట్టి వెంటనే ఆన్సర్ అయి వెళ్ళిపోవాలండి. ఇక్కడ మీరు ఒక్క సెకండ్ మిగిల్చుకున్నా సరే అది నెక్స్ట్ దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కూడా టెక్నిక్స్ యూజ్ చేసుకుని అలా ముందుకు పోవాలండి. అది కూడా మీకు నమ్మదగిన టెక్నిక్స్ మాత్రమే ఉపయోగించండి. అవ్వచ్చు, అయిపోద్ది అనేసి అలాగే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి. ఖచ్చితంగా నమ్మదగిన ట్రిక్స్ మాత్రం అప్లై చేయాలి. 11 ఉంది అంటే 11 రావాల్సిందే, ఎందుకంటే భావించబడదు కాబట్టి. ఆ విధంగా నమ్మకం ఉండదు, కాన్ఫిడెంట్గా పెట్టాలండి. పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 6. ఒక దుకాణదారు 420 పెట్టి 70 కేజీలు బంగాళదుంపలు కొనడాటండి. ఒక దుకాణదారుడు 420 రూపాయలకి 70 కేజీల దుంపలు కొనడాటండి. కొని మొత్తం దుంపలను కేజీ 6 రూపాయల 50 పైసలకి అమ్మాడండి. ఒక కేజీని 6 రూపాయల 50 పైసలకి అమ్మాడండి. అమ్మితే అతనికి లాభశాతం ఎంత, లాభశాతం మనం కనుక్కోవాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలండి. అయితే లాభం ఎంత వస్తుంది చూడండి. 70 కేజీలని 420 రూపాయలకి ఇచ్చి కొనడండి. మరి ఒక కేజీ ఎంత అవుతుందండి, ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు 420/70, 0 పోయింది కదా 6 రూపాయలు అవుతుందండి. ఒక కేజీ 6 రూపాయలు అయితే ఇది ఎంతకు అమ్మాడండి, 6.5కి అమ్మాడండి. అంటే లాభం ఎంత ఉన్నట్టండి, ఇక్కడ 50 పైసలు లాభం ఉందండి. ఎంత ఉందండి లాభము, 50 పైసలు ఉందండి. మరి లాభ శాతం కావాలి అంటే 50 కొన్న వేల ఎంత అండి, 6, 50 కాదు, ఇక్కడ
50, ఎందుకంటే రూపాయలు ఉండాలి కాబట్టి 0.50/6 ఇంటూ 100 అండి. ఇప్పుడు చూడండి 0.50 ఇంటూ 100 చేశారనుకోండి, చేసినట్లయితే ఏమవుతుందండి 50/6 అవుతుందండి. 50/6 అంటే ఇక్కడ 6తో మనం డివిజన్ చేసినట్లయితే మన ఆప్షన్ త్రూ వెళ్ళిపోవచ్చు. 6తో చేస్తే 6×8 = 48, ఇంకా 2 మిగులుతుంది ఇక్కడ 8 అండ్ 2/3% అండి. 8 అండ్ 2/3% అలా చేయొచ్చు. లేదంటే మీద మనకు 100 రావడం కోసం 50/6 వచ్చింది కదండి, దీనికి 2తో గుణించినట్లయితే 100/12 వస్తుందండి. 100/12 అంటే 1/12. 1/12 అంటే శాతం మీకు తెలుసు ఎంత, 8 అండ్ 2/3% అని. అలా శాతాలు మీకు గుర్తున్నట్లయితే ఆ విధంగా కూడా వెళ్ళొచ్చండి. మీకు సింపుల్గా ఉంది కాబట్టి డివిజన్ చేసేది ప్రాబ్లం లేదు. గుర్తుందనిపిస్తే మాత్రం ఎప్పుడు కూడా బై 6 కానీ బై 12 కానీ ఉన్నప్పుడు పర్సంటేజ్ మీకు గుర్తుంటే 1/6 ఇంటూ 100 ఉన్నట్లయితే ఏమని చెప్తామండి ఇక్కడ 16 అండ్ 2/3% అండి. అలాగే 1/12 వచ్చింది అనుకోండి ఏమవుతుంది 8 అండ్ 2/3% అవుతుందండి. ఇవి ఆల్రెడీ మనం పర్సంటేజ్ టాపిక్లో మనం మొదట్లో ఫస్ట్ వీడియోలో చేసామండి. అవి మీకు గుర్తుంటే ఇంక సింపుల్గా చేయొచ్చండి. అలాగే 1/7 ఉంటే ఎంత వస్తుంది 14 అండ్ 2/7 అని. ఆ విధంగా 1/9 ఉంటే 11 అండ్ 1/9 అని. అలా అవి గుర్తున్నట్లయితే మనకి చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డజన్ 375 పెట్టి 20 డజన్ల ఆట వస్తువులను శ్యామ్ కొని ఏం కొన్నాడండి, ఆట వస్తువులు అనేవి ఒక డజను అంటే 12 వస్తువులు అండి. 12 వస్తువులు ఎంత కొన్నాడండి 375 రూపాయలు కొన్నాడండి. అలాంటివి ఎన్ని కొన్నాడండి, ఎన్ని డజన్లు కొన్నాడండి 20 డజన్లు కొన్నాడండి. అలాంటివి 20 డజన్లు కొన్నాడు. ఇక్కడ పక్కన రాస్తాం 20 డజన్లు కొన్నాడండి. కొని ఒక్కొక్క వస్తువును 33 చెప్పున అమ్మితే, ఒక్కొక్క వస్తువును అంటే ఒక వస్తువుని 33 రూపాయలకి చెప్పున అమ్మితే ఏమన్నాడండి, అయితే అతనికి వచ్చే లాభ శాతం అన్నాడండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ కూడా కనుక్కోవాలండి. చూడండి డజన్ వస్తువులు 375 రూపాయల లెక్క 20 డజన్లు కొన్నాడండి. ఇక్కడ 20 డజన్తో మనకు పెద్ద ఉపయోగం లేదండి కాబట్టి పక్కన ఉంచండి. డజన్ 375 అంటే ఒక వస్తువు ఎంత అవుతుందండి 375/12 అవుతుందండి. 375/12 ఒక వస్తువు ఎంత అండి ఇక్కడ 33 అండి. మనకు శాతం కావాలి. శాతం కావాలంటే దీన్ని బై చేయండి. బై చేస్తే 12తో 12 మూల 36 అంటే 1 5 ఉంటుంది. 12 1 12 ఇంకెంత ఉంటుంది 3 ఉంటుందండి. 12 24 6 ఉంటుందండి. 12 5 అంటే 31.25 అవుతుందండి. 375/12 చేస్తే 31.25 రూపాయలు వస్తుంది. అంటే ఇది కొన్న వేలండి. ఇది అమ్మిన వేల ఎంత అండి 33 రూపాయలు. ఈ రెండింటి మధ్య తేడా ఎంత అండి ₹1.75 అండి. ఈ రెండింటి మధ్య తేడా 33కి 31.25 తేడా 1.75. ఓకేనండి. అంటే ఇది లాభం అవుతుంది కాబట్టి లాభ శాతము కావాలంటే 1.75 కొన్న వేల ఎంత అండి 31.25 అండి ఇంటూ 100 చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 1.75/31.25 ఇంటూ 100. ఇక్కడ పాయింట్స్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్స్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్ అనేది ఆ పాయింట్స్ మిస్ చేసేయండి, వదిలేయండి. వదిలిస్తే 175/31.25 ఇంటూ 100 అండి. ఇది చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. అయితే ఇదంతా మనం చేయలేము కాబట్టి వెంటనే మనకి మెథడ్ మార్చేద్దాం. ఏంటి డీసమ్లోకి వెళ్ళిపోదామండి. డీసమ్లోకి వెళ్ళినట్లయితే ఎంత వస్తుందో చూద్దాం. అయితే ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ నెంబర్ ఎంత 7లో ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడండి 3.5 నెక్స్ట్ 4.5 5.6 6.5 అని ఇచ్చాడండి. ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్ బట్టి అవసరం ఆన్సర్ చేద్దామండి. ఇక్కడ ఇది కరెక్ట్గా మనకు భాగించబడుతుందని తెలుస్తుంది కాబట్టి చేద్దాము. డీసమ్ చూడండి ఎంత అవుతుందండి. దీని డీసమ్ చూస్తే 1 + 7 8 8 + 5 13 అంటే 4 వస్తుందండి మీద. అంటే 4 కింద ఎంత వస్తుంది చూడండి 3 4 4 + 5 4 + 2 6 6 + 5 11 అంటే 2 వస్తుందండి. 2/2 అంటే 2 అంటే డీసమ్ టోటల్ ఏమవుతుందండి 4/2 అంటే 2 అండి. అంటే డీసమ్ 2 వస్తుందండి. మరొకసారి చూడండి డీసమ్ 1 + 7 8 8 + 5 13 13 అంటే 1 + 3 అంటే 4 3 + 1 4 4 2 6 6 + 2 6 + 5 11 1 + 1 అంటే 2 4/2 వచ్చింది కాబట్టి 2 అండి డీసమ్. దీని డీసమ్ చూడండి 8 అండి. దీని డీసమ్ 0, దీని డీసమ్ 2, దీని డీసమ్ 2. అబ్బో మళ్ళీ ఇక్కడ మనకి చిక్కులు పెట్టిందండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. మరి ఒకసారి చూడండి, ఒకసారి ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చెక్ చేసుకున్నప్పుడు చూడండి వాల్యూస్ ఎలా మారుతుంటాయంటే ఇక్కడ చివర 5 ఉందండి, ఇక్కడ చివర 6 ఉందండి.
ఇక్కడ చివరి 5 ఉంది, ఇక్కడ చివరి 6 ఉందండి. అయితే ఏది అవ్వచ్చు అని ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉందండి. 5లు మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనకు కొద్దిగా లాంగ్ అయిపోతుంది మళ్ళీ ఇంకా. అయితే ఖచ్చితంగా 5.6 వస్తుందండి ఆన్సర్. ఎందుకంటే చివరి 5 రాదు. దానికి అలా కాకుండా మనం వేరేగా చెప్పాలి. 4, 5, 6. చూడండి ఒకసారి గుర్తుంచుకోండి. ఇదంతా కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ వాల్యూ వస్తుందని అనుకుందామండి. అంటే ఎందుకంటే ఇక్కడ వచ్చేవన్నీ కూడా పర్ఫెక్ట్ వాల్యూసే, అంటే అప్రాక్సిమేషన్ కావు, పర్ఫెక్ట్ వాల్యూస్. పర్ఫెక్ట్ వాల్యూస్ వచ్చినప్పుడు ఆడ్ నెంబర్ బై ఆడ్ నెంబర్ ఉందండి, ఇంటూ 100 ఉంది. ఆడ్ నెంబర్ బై ఆడ్ నెంబర్ ఇంటూ 100 ఉంది. ఆడ్ బై ఆడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఏ నెంబర్ వస్తుందండి? లేదు, ఇది ఆడ్ బై ఆడ్ నెంబర్ చేస్తే ఆడ్ వచ్చిన ఈడ మనకు అనవసరం అండి. దాని ముందేముందండి? ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఈవెన్ నెంబరే వస్తుంది. కాబట్టి ఇది కాదు అని అర్థం అనమాట. రిజల్ట్ అనేది ఈవెన్ నెంబరే వస్తుంది కాబట్టి ఇది కాదు. ఆ విధంగా కూడా టెక్నిక్స్ ఉపయోగించవచ్చండి. చూడండి, ఏదైనా ఒక ఆడ్ నెంబరు ఇంటూ ఆడ్ నెంబర్ చేశారనుకోండి, ఖచ్చితంగా మనకి ఏమొస్తుందండి? ఆడ్ నెంబర్ వస్తుందండి. ఆడ్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ చేశారనుకోండి, ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ చేసినా ఈవెన్ నెంబర్ వస్తుందండి. ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ చేసినా ఈవెన్ నెంబర్ వస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, 4గిట్లో ఒక్క ఈవెన్ నెంబర్ ఉన్న రిజల్ట్ ఏమవుతుందండి? ఈవెన్ నెంబర్ అవుతుందండి. 2 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం ఆడ్ నెంబర్ అవుతుందండి. కాబట్టి ఇందులో ఒక ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి రిజల్ట్ ఖచ్చితంగా ఏం రావాలి? ఈవెన్ నెంబరే రావాలండి. ఓకేనండి? ఆ టెక్నిక్ ఉపయోగించి ఇది ఆన్సర్ చెప్పొచ్చండి. ఓకేనా? లేదు మీకు ఓపిక ఉన్నట్లయితే దీన్ని క్యాన్సిల్ చేసుకోండి, చేస్తే ఇదే వస్తుందండి. ఓకే, ఆ విధంగా ఉపయోగించండి. చూడండి, ఇక్కడ మీకు నమ్మదగ్గర నిజాలు మాత్రమే నమ్మండి. ఇక్కడ చూడండి, అక్కడ ఆ విధంగా చేస్తే మీకు అది ఒకటే కాదు, ఇంకెక్కడైనా అలాంటి సిచ్యువేషన్ మీకు కనిపించినట్లయితే ఆ సిచ్యువేషన్లో అది ఉపయోగించుకోండి. ఉపయోగించినప్పుడు నార్మల్గా క్యాలిక్యులేటర్ ద్వారా చేయండి. ఆ రెండింటి వల్ల రిజల్ట్ అనేది మ్యాచ్ అయితేనే ఇది నమ్మండి, ప్రాబ్లం లేదు. లేకపోతే నమ్మాల్సిన పని లేదు, మీరు నార్మల్గా డీల్ చేసుకోండి. మనం చెప్పే ప్రతి లాజిక్ కూడా కరెక్ట్ వేలో ఉంటుందండి. నమ్మదగిన లాజిక్ ఉంటుంది కాబట్టి ఆ నమ్మదగిన లాజిక్ అంటే ఆన్సర్ చేయండి. ఓకేనండి? వాటర్ తీసుకుని నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. 350 రూపాయలు పెట్టి 100 ఆరెంజెస్ను కొని వాటిని డజను 48 చొప్పున అమ్మితే లాభం లేదా నష్టము ఎంత శాతం అని అడుగుతుండండి. చూడండి, ఎంతనండి? 350 పెట్టాడండి, 100 ఆరెంజెస్ కొనడండి. ఇవి ఆరెంజెస్ ఎంత అంటే 350 రూపాయలకి కొనడండి. 350 రూపాయలకి కొని డజను, ఒక డజన్ అంటే 12 అనేది 48 రూపాయలకి అమ్మాడండి. 12 48 రూపాయలకి అమ్మాడు. అమ్మినట్లయితే అతనికి లాభమా నష్టమా ఎంత శాతం కావాలండి? లాభమా నష్టమా? చూడండి, 100 ఆరెంజెస్ 350 రూపాయలు కొనడండి. అంటే ఒక ఆరెంజ్ ఎంత అవుతుందండి? ఒక ఆరెంజ్ తీసుకున్నట్లయితే 10 అయిపోతుంది. ఇది ఒక ఆరెంజ్ అని రాయేస్తానండి, ఆరెంజ్ పైన వేసుకుందాం. ఒక ఆరెంజ్ ఎంత అవుతుందండి? 3 రూపాయల 50 పైసలు అవుతుందండి. అంటే 350/100 చేసినట్లయితే 3 రూపాయల 50 పైసలు అవుతుందండి. ఇక్కడ 12 ఆరెంజెస్ 48 రూపాయలకి అమ్మాడండి. ఇది సెల్లింగ్ ప్రైస్లు, ఇవి కాస్ట్ ప్రైజ్లు. ఒక ఆరెంజ్ ఎంత అవుతుందండి? 48/12 అవుతుందండి. అంటే 12 4 48 కాబట్టి 4 రూపాయలు అండి. ఇక్కడ 3 రూపాయల 50 పైసలు, ఇక్కడ 4 రూపాయలు అండి. అంటే పెరిగింది తరిగిందండి? పెరిగింది. కాబట్టి ఎంత పెరిగిందండి? 50 పైసలు పెరిగింది. అంటే 3 రూపాయల 50 పైసలకి 50 పైసలు కలిపేసి 4 రూపాయలకి అమ్మాడండి. అంటే ఖచ్చితంగా అతనికి లాభమే వస్తుంది. మరి లాభ శాతం ఎంత? లాభ శాతము లాభం ఎంత వచ్చిందండి? 0.50 కొన్న వేల 3 రూపాయల 50 పైసలు ఇంటూ 100 అండి. చేసినట్లయితే ఇక్కడ 2 పాయింట్ తర్వాత సేమ్ నెంబర్స్ ఉన్నాయి. మన డెసిమల్ వీడియో చూసుకున్నట్టు మీకు అర్థమవుతుందండి. పాయింట్ ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 2 నెంబర్లు ఉన్నాయి అనుకోండి. ఆ పాయింట్ తీసి వచ్చానమాట, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, 50 ఎంత వస్తుందండి? 350 వస్తుందండి. ఈ 0 పోయింది, 5 1 5 7 అండి. ఎంత వచ్చిందండి? 1/7 ఇంటూ 100 వచ్చిందండి. 1/7 కనిపించింది. ఆన్సర్ ఏమవుతుందండి? 14/2/7 శాతం అవుతుందండి. ఇదేంటిది? లాభము కాబట్టి లాభ శాతం అండి. ఏంటిది? లాభ శాతం కాబట్టి లాభం అండి. ఓకేనండి? 1/7 అంటే వెంటనే గుర్తురావాలి 14/2/7 అనేసి. అది మనకి ఎలా అనేది ప్రాఫిట్ పర్సంటేజ్లో ఫస్ట్ వీడియోలో చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుందండి. లేదు 100/7 చేసినట్లయినా అదే వాల్యూ వస్తుంది, అలా చేసుకోండి. అక్కడ 100/7 చేస్తే మినిమం ఒక 10 సెకండ్స్ అని టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి టైం వేస్ట్ అవ్వకూడదంటే 1/7 అంటే గుర్తుంచుకోవాలండి సింపుల్గా. 1/7 ఇంటూ 100 అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే 14/2/7 శాతం వస్తుందండి.
అదే 2/7 అనుకోండి ఏమొస్తుందంటే 28 అండి 4/7 వస్తుందండి. 4 7 28 అండి, 7 14 అండి, ఆ విధంగా వస్తాయండి. అదే 3/7 ఇంటూ 100 వచ్చింది అనుకోండి. నేను రిజల్ట్ ఏం చూడండి, ఇందులో సగం వచ్చింది, ఇక్కడ ఇందులో సగం ఇది, ఇందులో సగం ఇది. ఓకేనా? అలా గుర్తుంచుకోవచ్చు అండి, పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి పర్సంటేజ్ ఫస్ట్ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. అవి టెక్నిక్స్ గుర్తున్నట్లయితే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. చెప్పేస్తుంటే ఎదురు కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 ఏమిచ్చారండి? ఒకడు 1400 పెట్టి సైకిల్ కొని 15% నష్టానికి అమ్మాడండి. అయినా ఎస్పీ ఎంత అని అడుగుతున్నాడండి. చూడండి, ఒకడు 1400 పెట్టి 15% నష్టానికి అమ్మాడండి. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 1400 అండి. లాస్ పర్సెంటేజ్ ఎంత అండి? 15% అంటే అయినట్లయితే ఏం కావాలండి? అమ్మిన వేలు కావాలండి, ఎస్పీ కావాలండి. మనం ఇక్కడ 2 మెథడ్లో చేయొచ్చండి. ఇక్కడ ఎస్పీ ఫామ్లో ఉపయోగించేయచ్చు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఏంటండి? లాస్ వచ్చింది కాబట్టి 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి, ఇలా చేయొచ్చు. లేదంటే 100% ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అని తీసుకొని చేయొచ్చు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 15 అంటే 85%. 85% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 1400 అయినట్లయితే 85% ఈజ్ ఈక్వల్ టు ఎంత అనే ఆరోపణలు చేయొచ్చు. ఇలా చేయొచ్చు అండి. ఇలా చేద్దాం. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ అంటే 85, 85/100 ఇంటూ సిపి ఎంత అండి? 1400 అండి. 2 సున్నాలు పోయింది. 14 ఇంటూ 80 ఇచ్చేయండి. 14 5 77, 14 8 తీసుకున్నట్లయితే 112, 117 అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఇంటూ ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు 14 అయినట్లయితే 100 14లో కాబట్టి 100 ఇంటూ 14 చేస్తే 1400 కాబట్టి 85 ఇంటూ 14 చేయండి. సేమ్ ఇక్కడ సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఆన్సర్ పెట్టేస్తారండి. ఇక్కడ ఏం తప్పు చేసామా? 7 ఓకే, ఆ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 10. 400 రూపాయలు ఖరీదు చేసే వస్తువు ఏ 20% లాభంతో బీకి అమ్మేటండి. 400 రూపాయలు ఖరీదు గల వస్తువు అనేది ఏ అనేవాడు బీకి అమ్మేటండి. అది ఇంకేమన్నాడు? బీకి ఎంత? 20% లాభంతో అమ్మాడు. 20% లాభంతో అమ్మాడు. బీకి అమ్మగా బి తను ఏకి ఇచ్చిన ధరపై 10% లాభంతో, అంటే దీనికి మరి 10% లాభంతో సికి అమ్మాడటండి. సికి అమ్మాడు. అయితే బీకి సి చెల్లించిన సొమ్ము అంటే సికి ఎంత రేటుకి వెళ్ళిందో మనకు కావాలండి. ఇక్కడ ఎంత ఉండేదండి? 400 రూపాయలు ఉండేదండి. దీనికి 20% అంటే 120% అవుతుందండి. 20% లాభం అంటే 20% పెరిగిందని అర్థం. 120% కనుక్కుంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10% పెరిగిందన్నాడు అంటే 110% అవుతుందండి. 110% అంటే ఏమవుతుందండి? 400 రూపాయలు ఇంటూ 120/100, మళ్ళీ తర్వాత ఎంత పెరిగిందండి? 110/100 చేసినట్లయితే ఇక్కడ సి యొక్క వాల్యూ, సి యొక్క కొన విలువ వస్తుందండి. అంటే సి అనేవాడు బీకి చెల్లించిన అమౌంట్ వస్తుందండి. ఓకేనండి? ఇద్దరు లాభమే కాబట్టి చూడండి, ఇక్కడ ఇదంతా సాల్వ్ చేయాలంటే మనకి చూడగానే కొద్దిగా పెద్ద అనిపించేస్తుంది. అది చేయడానికి కొంతమంది ఇష్టపడరు కాబట్టి సింపుల్గా డీసమ్లోకి వెళ్ళిపోదాం. డీసమ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇది 4, ఇది 3, ఇది 2. 4 3 12,
12/24 అంటే 6 వస్తుందండి. అంటే టోటల్ మన DCM చూసుకున్నట్లయితే 6 అండి. కాబట్టి ఆప్షన్లో 6 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూస్తే ఏమొస్తుంది చూడండి. 472, 476, 528, 532 అండి. ఇలా ఆప్షన్ ఇచ్చాడండి. దేని DCM 6 వస్తుంది చూడండి. ఈ రెండు 9 కాబట్టి DCM 4 అండి. ఈ రెండు 10, 17 అంటే 8 అవుతుందండి DCM. దీని DCM చూడండి, ఇది 6 వస్తుందండి DCM. దీని DCM 10 కాబట్టి 1 వస్తుందండి. కాబట్టి 1 కాదు, 8 కాదు, 4 కాదు. ఆన్సర్ ఏమవుతుందండి 528 అవుతుందండి. 528. ఆ విధంగా మన ఆన్సర్ అనేది చేసుకోవచ్చు అండి. అంటే 528. DCM 6 వచ్చింది కాబట్టి 6 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 528 అండి. లేదు మీరు క్యాన్సిల్ చేసుకున్నా చేసుకోవచ్చు. 2 zeros 2 zeros, 2 సున్నాలు, ఈ 2 సున్నాలు పోయండి. 4 రెళ్ళ 8 అంటే చివరి 8 రావాలండి. చివరి 8 ఒకటే ఉంది కాబట్టి అది కూడా ఆన్సర్ చేసేవచ్చండి. చూడండి, యూనిట్ డిజిట్ ద్వారా కూడా చేయొచ్చు. 2 జీరోలు క్యాన్సిల్ చేసి ఇక్కడ 4 మిగిలిందండి. ఇక్కడ చివరి 2 ఉంది, 4 రెళ్ళు 8, ఇక్కడ చివరి 1 ఉంది. 8 × 1 8 అంటే చివరిలో 8 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అండి. ఆ విధంగా కూడా పెట్టొచ్చండి. ఆప్షన్లో యూనిట్ డిజిట్ అనేది వేరువేరుగా ఉంది కాబట్టి అలా యూనిట్ డిజిట్ ద్వారా కూడా పెట్టచ్చు, లేదా DCM ద్వారా కూడా పెట్టొచ్చండి. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇలా టెక్నిక్తో వీడియో చూడడం కాదండి, దాన్ని మీ నోట్స్లో ఫేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే మోడల్స్, నెక్స్ట్ టాపిక్స్లో కానీ ఎక్కడైనా మీకు మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ కనిపిస్తే ఈ టెక్నిక్స్ అని ఉపయోగించండి. ఉపయోగిస్తేనే మీకు దాని మీద ప్రాక్టీస్ పెరుగుతుందండి. ఎందుకంటే కొత్త మోడల్ అండి, ఇప్పటివరకు వినని మోడల్స్ కాబట్టి మీకు అది మీరు కరెక్ట్గా యూజ్ చేసినట్లయితేనే ప్రాక్టీస్లోనే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఏ లెక్కకి ఏ మోడల్ ఉపయోగించడం సడన్గా థాట్ రావాలండి. కాబట్టి అది ఆలోచించుకొని కూర్చుంటే అక్కడ టైం వేస్ట్. సడన్గా థాట్ రావాలంటే ప్రాక్టీస్ పెంచాలండి. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. పీటర్ ఒక యంత్రాన్ని 80,000 రూపాయలకు కొని దాని మరమ్మతులకు 5,000 రూపాయలు చేరవేయడానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. 25% లాభం వేసుకొని అమ్మాడండి. అతడు యంత్రాన్ని అమ్మిన ధర ఎంత అని అడిగాడు. చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు. ఇలాంటి కొద్ది వాల్యూస్ ఎక్కువ ఉన్నవి, కొద్ది మీకు ఇబ్బంది అనిపిస్తే కానీ ఏం ఇబ్బంది పడాల్సిన లేదండి. 80,000 రూపాయలకు కొన్నాడటండి. ఇది కొన్నవేలండి. దాన్ని ఏం చేశాడండి, మరమ్మతులకు రిపేర్ చేయడం కోసం అనేది ఒక 5,000 రూపాయలు ఖర్చు చేసేటండి. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంతేనండి, చేరవేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మరొక 1,000 ఖర్చు చేసాడండి. చేసి దాని మీద 25% లాభంకి అమ్మాలండి. 25% అంటే 125/100 అని అర్థం అండి. ఓకేనండి, అలా చేసుకోవచ్చు. డైరెక్ట్గా పర్సెంటేజ్ మోడల్ అలాగే చేసుకోవచ్చు, లేదంటే వేరే మోడల్ చేద్దాం. ఓకేనా, ఇవంతా కలపండి ఎంత అవుతుందండి, 80,000, 85,000 ప్లస్ 86,000 అవుతుందండి. 86,000 అంటే 20% లాభం కాబట్టి 125/100 అండి. చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే ఇది మీకు ఇంటూ చేయడం మీకు ఇష్టం లేదనుకోండి, సింపుల్గా ఏం చేసుకుంటాం, DCMలోకి వెళ్ళిపోతాం. వేసినట్టయితే ఎంత అవుతుంది చూడండి. 8 × 6 14 అంటే 5 వస్తుందండి. ఇక్కడ ఎంత అవుతుందండి, 8 అవుతుందండి. 5, 2, 7, 8 అవుతుందండి. 5 × 40 కాబట్టి DCM 4 అండి. DCM ఏదైతే 4 వస్తుందో అదే ఆన్సర్. ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్ చూసుకున్నట్లయితే 105 100, 106 250, 107 50 500, 117 500 అని ఇలాగ ఆప్షన్స్ 4 ఇచ్చారండి. చూడండి, దీని DCM ఎంత అవుతుందండి, 7 అవుతుందండి. దీని DCM ఎంత అండి, 5 అండి. దీని DCM ఎంత అండి, 4 అండి. దీని DCM 5 అండి. మనకి ఎంత కావాలి, 4 కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, అలా టిక్ పెట్టేయచ్చండి. అయితే DCM అంత ఫాస్ట్గా ఎలాగే వేస్తాను అనుకోగలరు సార్, ప్రాక్టీస్ బట్టి వస్తే ఏం అవసరం లేదండి. చూడండి, ఇక్కడ DCM 7 సింపుల్గా అర్థమైపోయింది. ఇక్కడ 6, 2, 1 9 కాబట్టి తీస్తాం 5 ఉందండి. ఇక్కడ 7, 1 8, 8కి దీనిలో 1 ఇస్తాను 9 అయిపోయింది. అంతే 4 ఉంది కాబట్టి 4 వేస్తాను నేను. ఇక్కడ 7, 1, 1 9 కాబట్టి 5 అండి DCM. అలా సింపుల్గా వేసుకో. 9 0 కాబట్టి DCM చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఇక్కడ 4 వచ్చింది, 4 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 10750 అవుతుందండి. ఒకసారి నార్మల్ మోడల్లో చేసినట్లయితే ఇంకొక 0 ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇక్కడ మనం మిస్ అయినా. ఏ 0లతో ప్రాబ్లం ఏం లేదులండి, మన DCMతో చేస్తే 0లతో ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇంకో మోడల్లో చేద్దామండి. మొత్తం కొన్నవేలు ఎంత అవుతుందండి, 86,000 అవుతుందండి. ఎందుకంటే అతను పెట్టే రిపేర్ ఖర్చు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్తో కలిపి 86,000 అవుతుందండి. అంటే ఇది కాస్ట్ ప్రైజ్ అవుతుందండి. అంతే 100% అవుతుంది, కాస్ట్ ప్రైజ్ అవుతుంది. కాస్ట్ ప్రైజ్ అంతా 100%, 100% ఈజ్ ఈక్వల్ టు 86,000 అండి. మరి అమ్మిన వేల 25% లాభం కమ్మాలండి. అమ్మిన వేల కూడా ఏమవుతుందండి, 120% అవుతుందండి. 120% ఈజ్ ఈక్వల్ టు ఎంత,
100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినట్లయితే అంటే 100 ఇంటూ 860 చేస్తే ఇంత వస్తుందండి. అలాగే 125 ఇంటూ 860 చేస్తే ఇంత వస్తుందండి. ఇప్పుడు చూడండి, చివరి 0 ఉంది, 0 వేసేయండి. 25 ఇంటూ 86 చేయాలండి. అంటే 125 ఇంటూ 86 చేసినట్లయితే మ్యాక్సిమం అంతే రావచ్చు. ఒకసారి ట్రై చేసేయండి ఇంటూ చేసినప్పుడు. లేదు ఇంకా 125తో చేసినప్పుడు ఒక బెస్ట్ టెక్నిక్ యూజ్ చేయండి. 860 ఇంటూ 125 చేయాలండి. ఇక్కడ 125తో మీరు డివిజన్ చేయాలంటే 5తోని 2తోని 1తోని 3 సార్లు చేయాలి కాబట్టి అలా చేయకండి. దీనికి బదులుగా నేనేం చెప్తానంటే 1000/8 చేస్తున్నానండి. అంటే ఇక్కడ రౌండ్ చేసే 125 బదులుగా 1000/8 చేసుకోవచ్చండి. 1000/8 చేసుకోవచ్చు. 8తో ఇప్పుడు డివిజన్ చేయండి. 8 1 8 అండి. 6 అనేది డివిజన్ చేయలేము అంటే 2 నెంబర్లు తీసుకోవాలి. అప్పుడు 0 వేసుకుంటాం. 8 8 7 56 అంటే 7. ఇంకా 4 మిగులుతుంది. పక్కన ఇక్కడ 0 ఉంది అంటే ఇక్కడ వరకు వచ్చాం మనం. 4 0 అంటే 8 5 4 40. పక్కన 2 0 మిగిలిపోయాయి, 2 0 సరిపోయిందండి. చూడండి, ఇది ఒక టెక్నిక్ అండి. ఇక్కడ 125తో మీరు బాగా గుణించలేరు, గుణించడం కష్టం అవుతుంది. ఎందుకంటే 5తో గుణించాలి, తర్వాత 2తో గుణించాలి, తర్వాత 1తో గుణించాలి, అన్నీ కలపాలి. లేదా 6తో గుణించి 8తో గుణించి 2 కలపాలి. ఏదైనా కష్టమే. కాబట్టి దాని బదులుగా 125 బదులుగా 1000/8 అని రాసుకోవచ్చండి. దీనికి 1000తో గుణించామంటే అర్థం ఏంటండి, 860 పక్కన 3 0 వచ్చి చేరుతాయండి. అంతే కదండి. 8తో భాగించవచ్చు. 8తో 8 1 8 ఇంకా ఎంత మిగులుతుందండి, 6 మిగులుతుంది. 6 8తో భాగించినాక 0 వేసుకుని అప్పుడు 2 నెంబర్లు తీసుకుంటాం. 60 ఉంటుంది. 8 7 56 ఇంకా 4 ఉంటుంది అంటే 40 తీసుకుని 8 5 40 పక్కన 2 0 మిగిలిపోయి 2 0 వేసేస్తారు అంతే. ఓకేనండి. నార్మల్గా ఈ మూడింటితో గుణించి కలిపేదానికంటే 8తో భాగించడం సింపుల్ కాబట్టి ఇలా టెక్నిక్ యూజ్ చేసి కూడా చేయొచ్చండి. ఓకేనండి. ఇక్కడ ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేసి చూడండి. డైరెక్ట్గా 125/100 తీసుకొని డీసమ్ బట్టి చేసామంటే ఆన్సర్ వచ్చిందండి. లేదు ఈ విధంగా సిపి 100% అని, ఎస్పీ 125% అని అలా అనుకొని చేసామండి. అక్కడ కూడా మల్టిప్లికేషన్ మనకి ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టినప్పుడు 125తో గుణించకుండా ఏం చేసామంటే 8తో భాగించాం. అలా చేసినా మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనండి. ఇలా టెక్నిక్స్ యూజ్ చేయాలండి. ఆల్రెడీ మనం చెప్పాము 25తో గుణించాలంటే ఏం చేసామంటే 100/4 అంటే 4తో భాగించమని చెప్పాం. అలాగే 125 ఉన్నప్పుడు మాత్రం 8తో. ఆ రోజు మనము ఈ 125 గురించి డిస్కస్ చేయలేదండి. ఒకే రోజు ఎక్కువ మోడల్స్ అయితే గుర్తుండవని చేయలేదు. ఇంకా మనకు చాలా ఉన్నాయంటే ఏమైనా మధ్యలో యూజ్ అయినప్పుడు చెప్పేస్తుంటానండి. అవన్నీ కూడా ఒక ట్రిక్స్ అన్ని కూడా ఇలా మల్టిప్లికేషన్ ట్రిక్స్ అన్ని కూడా ఒకసారి రాసుకోండి. అవి కూడా మీ సొంత నెంబర్లు ఇచ్చి ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క స్కిల్స్ పెరుగుతాయండి. మనకు కావాల్సినంత ఈ క్యాలిక్యులేషన్ పవరే పెరగాలి. అది పెరగాలంటే మాత్రం ఇటువంటి మీ సొంతంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చేసుకోవాలండి. చేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 100 రూపాయలు ఒక వస్తువుని అమ్మి 15 రూపాయలు లాభం పొందితే అతను లాభ శాతం ఎంత అన్నాడండి. చూడండి, ఒక వస్తువు యొక్క అమ్మిన వేలు ఇచ్చాడండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలని ఇచ్చాడండి. లాభం ఇచ్చాడండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 15 రూపాయలని ఇచ్చాడండి. అయినట్లయితే లాభ శాతం కనుక్కోవాలండి. చూడండి ఎంత ఎదిగేసి ఇచ్చాడండి. లాభ శాతం కనుక్కోవాలి అంటే మనకి లాభం తెలుసు కాబట్టి లాభ శాతంకి ఫార్ములా ఏంటండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అండి. అంటే సిపి కనుక్కోవాలి ఖచ్చితంగా. మరి ఇక్కడ మనకి ప్రాఫిట్కి ఫార్ములా ఏంటండి, ఎస్పీ మైనస్ సిపి అండి. కాబట్టి దీని నుంచి మనకి సిపి కావాలంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ పి అవుతుందండి, అంటే ప్రాఫిట్ అవుతుంది. దాని ప్రకారం సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఎంత 100, లాభం ఎంత అండి 15. 100లో 15 పోతే 85 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 85 అండి. అది ఇక్కడ వేసుకోవాలండి. అంటే 15/85 ఇంటూ 100 అండి. 15/85 ఇంటూ 100. 5తో 5 3 5 17 అండి. అంటే ఏమవుతుందండి 300/17 వస్తుందండి. ఇక్కడ 17 అనేది ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య కాబట్టి దాంతో మనం భాగించలేము కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్రాక్షన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్లో 17 కింద ఏది ఉందో అదే ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది కింద 17 ఉందండి. ఎంత ఇచ్చాడండి 17 అండ్ 11/17% అని ఇచ్చాడండి. ఒక్క దానిలో మాత్రమే 17 ఉంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అండి. కావాలంటే మనం ఒకసారి చెక్ చేసుకోండి, వచ్చేస్తుంది, అదే వస్తుందండి ఆన్సర్. ఓకే. అయితే ఇది మనకేంటంటే కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుందండి. అలా కాకుండా మనం ఇంకా వేరే మెథడ్లో చేసామనుకోండి, అంటే ప్రాఫిట్ ఉపయోగించుకొని ప్రాఫిట్ పర్సంటేజ్ మనం చేసామనుకోండి, అలా కూడా మనకు వస్తుంది. అయితే చూద్దాం. ఈ రెండింటికి మనకి తేడా అనేది 85%, 85. అంటే మనం ఏంటంటే కాస్ట్ ప్రైజ్ అనేది 100%గా తీసుకోవాలి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 85 అండి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సిపి ఈక్వల్ 85 వచ్చింది కదా. సిపి ఈజ్ ఈక్వల్ 100%గా తీసుకోవాలి. 100% ఈజ్ ఈక్వల్ టు 85 అండి. అయితే ఎంత శాతం ఈజ్ ఈక్వల్ టు 15 అంటే కదా మనకు లాభమే కదా కావాలండి, ప్రాఫిట్ కావాలండి.
కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 100% అండి. 100% ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ మనకి 85 అని తెలిసింది కాబట్టి 85 రాసామండి. మనకేం కావాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలండి. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ ఎంత అండి? 15. మనం దాన్ని ఉపయోగించి చేయాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకున్నారు అనుకోండి, లేదా ప్రాఫిట్ పర్సంటేజ్ పి అనుకున్నారు అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ అవుతాయి అంటే 100 ఇంటూ 15 ఇది బైలోకి వస్తుందండి 85 అండి. మళ్ళీ 3లో 17లో మళ్ళీ సేమ్ మనకి ఏమొస్తుందండి 300/17 వస్తుందండి సేమ్. అంటే మీకు ఫార్ములా గుర్తులేదు, ఫార్ములా ప్రకారం చేయను అనుకుంటే ఈ ఫార్ములా దీని ప్రకారం చేసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళినా సరే అంతేనండి. కాస్ట్ ప్రైజ్ 100%, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉంటే అంత శాతమే. అదే ఎస్పీ అన్నాడు అనుకోండి, ప్రాఫిట్ ఇచ్చినప్పుడు 100 + ప్రాఫిట్ పర్సెంట్ అని చేసామండి. అంటే ఇలాగ మనం పర్సంటేజ్ టాపిక్ నుండి ఉపయోగించి చేయొచ్చు, లేదా ఫార్ములా బేసిక్ నుండి కూడా చేయొచ్చు అండి. అయితే ఇక్కడ డివిజన్ టెక్నిక్స్ అనేవి మాత్రం యూజ్ చేసుకోవాలండి. ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఒకటే డివిజన్లో 17 ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుందండి, అదే పెట్టేస్తారు అలా. టెక్నిక్ యూజ్ చేస్తారు. డబ్బు ఏదైనా వాటర్ సౌండ్ తగ్గి నుంచి వస్తాను. క్వశ్చన్ నెంబర్ 13. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక వస్తువును ₹80 అమ్మగా 25% నష్టం వచ్చిందండి. అయితే వస్తువు యొక్క కొన్న వేల ఎంత అడుగుతున్నాడండి. ఒక వస్తువును ₹34.80 అమ్మడం వల్ల ఎంత వచ్చిందండి? 25% నష్టం వచ్చిందండి. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ 25% వచ్చిందంటే కాస్ట్ ప్రైజ్ ఎంత అడుగుతున్నాడండి. చూడండి ఇక్కడ లాస్ పర్సెంటేజ్ వచ్చిందండి. లాస్ పర్సెంటేజ్ అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు లాస్ వచ్చింది కాబట్టి 100 - 25 అంటే 75% అండి. 75% ఈజ్ ఈక్వల్ టు ₹34.80 అండి. మనకేం కావాలంటే కాస్ట్ ప్రైజ్ కావాలి. కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100% అవుతుంది. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 75% ఈజ్ ఈక్వల్ టు 34.80 అయినట్లయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? దాన్ని మనం ఇక్కడ ఎక్స్ సంథింగ్ ఏదో సిపి అనుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ కదా సిపి వాల్యూ కనుక్కోవాలి. సిపి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 × 34.80 × 100/75 అండి. అప్పుడు ఏమవుతుందండి? 3480/75. ఇక్కడ డివిజన్ చేయొచ్చు, లేదంటే డివిజన్ చేసేయండి, ప్రాబ్లం లేదు. డివిజన్ సింపుల్గా అంటే సింపుల్గా చేసేయండి, లేదా ఆప్షన్ గుర్తుపెడదామండి. ఆప్షన్ ఉండే ఏమైనా అవకాశం ఉందేమో. ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చాడండి? కొన్న ధర కావాలండి. కొన్న ధర వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఎంత ఉందండి? ₹26.10 ఇచ్చాడు. నెక్స్ట్ ₹43 ఇచ్చాడు. నెక్స్ట్ ₹43.20 ఇచ్చాడు. ₹46.40 ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా పాయింట్లో వాల్యూ వస్తుందని అర్థం అండి. సింపుల్గా డివిజన్ చేసేయండి. చేస్తే ఏమొస్తుంది చూడండి. 7, 8, 15 అంటే 6 వస్తుందండి మీద. కింద 7, 5, 12 అంటే 3 వస్తుందండి. 6/3 వచ్చిందండి. ఇక్కడ డివిజన్ చూడండి. ఇక్కడ 0 అండి, ఇక్కడ 7, ఇక్కడ 9 అంటే 0, ఇక్కడ 10 + 4 14 అంటే 5 వస్తుందండి. చూడండి ఇప్పుడు 0 అంటే ఈ 2 కాదండి. ఎందుకంటే ఈ 3 పంపించామనుకోండి, 3 × 0 అంటే 0 అయిపోతుంది. 6 ఈజ్ ఈక్వల్ 0 కాదు కాబట్టి 2 కాదండి. 3 × 7 చేసామనుకోండి, 3 × 7 చేస్తే ఎంత వస్తుందండి? 21 వస్తుందండి. అంటే 2 + 1 3 అంటే 6, 3 మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా కాదండి. కాబట్టి 5 వేసామనుకోండి, 3 × 5 చేసామనుకోండి, చేస్తే 15 వస్తుంది. 1 + 6 అంటే 5 అంటే 6 అవుతుంది. 6 ఈజ్ ఈక్వల్ టు 6 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 46.40 అవుతుందండి. 46.40. ఇలాగే మనం డిజిసమ్ ఉపయోగించి చేసి వచ్చండి. ఓకే. ఇంకా మనకి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? 5, 8, 4. ఓకేనండి. లేదంటే డైరెక్ట్గా డివిజన్ చేసుకుంటారు. డివిజన్ చేసుకోవచ్చు, లేదంటే డిసమ్తో చేసినట్లయితే డిసమ్ 0 మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఎప్పుడు కూడా బైలో 3 ఉన్నప్పుడు డైరెక్ట్గా డివిజన్ చేయకూడదని చెప్పానండి. అంటే మీకు ఇక్కడ 6/3 రాగానే 3 1ల 3 2 కొట్టేశారనుకోండి, వద్దని చెప్పాము. ఎందుకంటే డివిజన్లో 3 కానీ 6 కానీ ఉన్నప్పుడు డైరెక్ట్ డివిజన్ చేయకూడదు. ఆ 3, 6ని అవతల వైపు పంపించి చేయాలి అని చెప్పామండి. అలాగే పక్కన 9 ఉన్నట్లయితే, అంటే కింద డినామినేటర్లో 9 అంటే హారంలో 9 ఉన్నట్లయితే మనం పూర్తిగా డిసమ్మే చేయొద్దని చెప్పామండి.
కాబట్టి ఆ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడాను డిజిట్ సమ్ అనే ఒక టాపిక్ అనేది మనం ముందు వీడియోలో చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని చూసిన తర్వాత ఇది మీకు బాగా అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. ఒక దుకాణదారు పెట్టుబడిలో 22.5% లాభం ఆశించి వారంలోపు 392 రూపాయలకు అమ్మకం జరిపాడండి. అతని లాభం ఎంత అని అడుగుతున్నాడండి. అతని లాభము ఎంత అండి? ఒక దుకాణదారుడు పెట్టుబడిపై 22.5% లాభం ఆశించాడండి. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 22.5 ఆశించాడండి. 22.5 ఆశించినట్లయితే వారం లోపు అతనికి ఎంత వచ్చిందండి? ఎస్పీజీ ఈక్వల్ టు 392 రూపాయలు అనేది అమ్మకం జరిపాడండి. 392 రూపాయలు అమ్మకం జరిపాడండి. జరిపినట్లయితే అతని లాభం ఎంత అడుగుతుండే అంటే ప్రాఫిట్ ఎంత అడుగుతుండండి. ఇది క్వశ్చన్ అండి. లాభ శాతం ఇదండి. ఇది సెల్లింగ్ ప్రైస్ అండి. అయితే చూడండి, 22 అండ్ 1/2 అంటే దీన్ని ఎంత? 22 44 అండ్ 45/2 అని అర్థం అండి. 45/2%. ఈ శాతం బదులుగా ఏం రాసుకోవచ్చండి? 1/100 అని రాసుకోవచ్చండి. ఏమవుతుందండి? 45/200 అవుతుందండి. 45/200. ఇప్పుడు 45 కట్ చేద్దామండి. 5తో 5 9ల 5 40 అండి. 5 9ల 5 40. అంటే ఎంత వచ్చిందండి భిన్నము? అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ భిన్నం ఎలా వచ్చిందంటే 9/40 వచ్చిందండి. 9/40. ఎప్పుడైనా భిన్న రూపంలో వచ్చింది అనుకోండి, భిన్న రూపంలో వస్తే ఒకటే గుర్తుంచుకోండి, హారంలో ఉన్నది కాస్ట్ ప్రైజ్ అవుతుందండి, లవంలో ఉన్నది లాభం అవుతుందండి. లాభం కానీ నష్టం కానీ రావచ్చు. చూడండి, ఇక్కడ మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి లవంలో ఉన్నది ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది, హారంలో ఉన్నది కాస్ట్ ప్రైజ్ అవుతుందండి. చూడండి, 40 రూపాయలు వస్తువు అయితే 9 రూపాయలు లాభం వస్తుందని అర్థం అండి. 40 రూపాయలు వస్తువు అయితే 9 రూపాయలు లాభం వస్తుందండి. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? 49 రూపాయలు అవుతుంది. అంతే కదండి. కొన్న వేల 40 రూపాయలు అండి, అమ్మిన లాభం అని 9 రూపాయలు అండి. అమ్మిన వేల ఎంత అవుతుందండి? 49 రూపాయలు అవుతుందండి. అంటే 49% లేదా 49 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి? 392 ఇచ్చాడండి. ఏం కావాలని అడిగాడు? ప్రాఫిట్ కావాలండి. ప్రాఫిట్ ఇక్కడ ఎంత? 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకేనండి, ప్రాఫిట్ ఇది. చూడండి, ఇది ఒక ఏదో మోడల్ అండి. ఆల్రెడీ మనం ఇది పర్సంటేజ్లో యూజ్ చేసాము. దాంతో పాటుగా మీకు ఫ్రాక్షన్స్లోన నెక్స్ట్ మనకు వచ్చే మోడల్స్ అంటే రేషియో అండ్ ప్రాపోర్షన్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ అందులో ఉపయోగించవచ్చండి. చూడండి, ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేది ఫ్రాక్షన్ రూపంలో వచ్చినట్లయితే బైలో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడాను సిపి అవుతుందండి. ఎందుకంటే చూడండి, ప్రాఫిట్ అనేది 20% అని ఇచ్చామనుకోండి. ప్రాఫిట్ అనేది 20% అంటే అర్థం ఏంటంటే 20/100 అని అర్థం అండి. అంటే బైలో ఉన్న 100 అనేది ఏంటండి? ఇది కాస్ట్ ప్రైజ్ అండి. మేదేంటండి? ప్రాఫిట్ అండి. 100 రూపాయలు వస్తువు అయినట్లయితే 20 రూపాయలు లాభం అని అర్థం అనమాట. ఓకేనండి, అదే టెక్నిక్ ఇక్కడ ఉపయోగించాము, ఇంకేం ఉపయోగించలేదండి. ఇక్కడ వచ్చిన భిన్నం 9/40 వచ్చింది. దానిలో బైలో ఉన్న భిన్నాన్ని మనం కాస్ట్ ప్రైజ్ అన్నాము, ఈ లాభంలో ఉన్నదాన్ని ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నామండి. ఇప్పుడు మీకు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదండి. కాబట్టి 40 + 9 49. 49 ఈజ్ ఈక్వల్ టు 392 అయితే 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకేనండి, 49 ఎంతలో చూడండి. 9 చివరి 2 ఉందంటే ఖచ్చితంగా 9 8 అంటే 49 × 8 చేస్తే 2 చివరి వస్తుందండి. అంటే 49 × 8 అయినట్టు ఇది వస్తుంది. 430 సరిపోయిందండి. కాబట్టి ఇక్కడ కూడా 9 × 8 అవుతుంది. కాబట్టి 72 అండి ఆన్సర్. ఓకేనండి, అలా ఆన్సర్ చేయొచ్చు. లేదా ఇక్కడ వాల్యూ మీకు తెలియదు అంటే ప్రాఫిట్ ఇది, ఈ ప్రాఫిట్ తెలియదు. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 9 × 392/49. మళ్ళీ 49తో చేస్తే 49 8ల 9 × 8 ఈజ్ ఈక్వల్ టు 72. ఇలా చేసుకుని ఒకటే. అక్కడ మీకు రిలేషన్ కనుక్కుంటే చాలండి. 49 × 8 ఇక్కడ చివరి 9 ఉందనుకోండి, మంచి బెస్ట్ ఆప్షన్ అండి. మల్టిప్లై చేసినప్పుడు 9 టేబుల్లో చివరి 2 ఎప్పుడు వస్తే చూసుకోండి. 9 8 72 కాబట్టి చివరి 2 రాస్తానంటే 8 అవుతుంది. 49 × 8 అని అర్థం అనమాట. ఓకేనండి, అలా చిన్న లాజిక్ ఉపయోగించి మన ఆన్సర్ అనేది చేయొచ్చండి. కాబట్టి 72 ఇది ఒక మెథడ్ అండి. అలా కాకుండా ఇంకా మీకు పర్సంటేజ్ ఉపయోగించి మళ్ళీ ప్రాఫిట్ కనుక్కోవాలంటే మళ్ళీ లాంగ్ అవుతుంది. ఇది మీకు అర్థమైనట్లయితే ఓకే, అర్థం కానట్లయితే మళ్ళీ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనే ఫార్ములా ఉపయోగించి మనం చేసుకోవాలండి. చేసుకున్నట్లయితే మనకు వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఎక్స్ అనుకొని చేయాలి, చేస్తే ఒక లాంగ్ అవుతుందండి. లేదు మీకు అదే కావాలనుకుంటే ఆర్ఎస్ఆర్ బుక్లో మీకు వెనక సైడ్ దీన్ని ప్రాసెస్ ఇస్తాడు. ఆ ప్రాసెస్ చూడండి. దానికంటే ఇది బెటర్ అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోండి. ఓకేనండి, ఎప్పుడైతే ఇలాగా కన్ఫ్యూజ్ భిన్నాలు ఇస్తాడో అది లెక్క ప్రాసెస్ కూడాను చాలా కష్టం అవుతుందండి. ఇలా కన్ఫ్యూజ్ అంటే ఇక్కడ మిశ్రమ భిన్నాల రూపంలో శాతం ఇచ్చినప్పుడు మాత్రం ఫ్రాక్షన్ రూపంలో మార్చుకోండి.
ఫ్రాక్షన్ రూపంలో మార్చుకోండి. మార్చుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకేనండి, అది ప్రాసెస్ అండి. మరొకసారి చూసుకోండి, మళ్ళీ చెప్తే చూడండి. 22.5% ఇచ్చాడండి. 22.5 మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నంలో మార్చాం. 22 44 + 1 45/2 అండి. ఇక్కడ ఉన్న శాతం బదులుగా 1/100 అని రాసుకున్నామండి. అంటే 45/200 అవుతుందండి. 5తో క్యాన్సిల్ చేస్తే 9/40 వచ్చిందండి. ఫ్రాక్షన్ రూపంలో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డినామినేటర్ అనేది కాస్ట్ ప్రైజ్ అవుతుంది, న్యూమినేటర్ అనేది ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ప్రాఫిట్ అవుతుందండి. ఇది ఇక్కడ లాస్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ లాస్ అవుతుందండి. ఓకేనండి, ఆ విధంగా చూసుకుంటారు. అప్పుడు కాస్ట్ ప్రైజ్ కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. 40 రూపాయలు వస్తువు, 9 రూపాయలు లాభం, అంటే 49 రూపాయలు అవుతుందండి. సెల్లింగ్ అమ్మిన వేల అవుతుందండి. మరి మనకేం కావాలి? లాభం కావాలి. కాబట్టి లాభం ఎంత? ఇక్కడ 9 ఎంత. ఓకేనండి, ఈ విధంగా చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది చాలా నీట్గా వస్తుంది. తప్పులు లేకుండా చాలా బాగా చేయొచ్చు, తక్కువ టైంలో కూడా చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. చూడండి, సేల్ ట్యాక్స్తో ఒక వస్తువును అమ్మకం కంటే 616 రూపాయలు, సేల్ ట్యాక్స్తో కలిపి ఒక వస్తువు అమ్మకం ధర అంటే 616 రూపాయలు అండి. సేల్ ట్యాక్స్ రేటు 10%, దుకాణదారుడు 12% లాభం పొందితే వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నాండి. వస్తువు యొక్క కాస్ట్ ప్రైజు ఎంత అని అడుగుతున్నానండి. దీన్ని మనం రివర్స్ మోడల్లో చేద్దామండి. చూడండి, వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ కావాలి కాబట్టి కాస్ట్ ప్రైజ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. కాస్ట్ ప్రైజ్ ఎక్స్ అనుకున్నట్లయితే దుకాణదారుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే దీని మీద మనకి ఏం కావాలి? సెల్లింగ్ ప్రైజ్ రూపంలో కావాలి. ఆ సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడు ఆల్రెడీ. సెల్లింగ్ ప్రైజ్ ఎంత ఇచ్చాడంటే 616 రూపాయలు అండి. సేల్ ట్యాక్స్తో కలిపి అని అన్నాడు. చూడండి, లెక్కలో చూసుకున్నట్లయితే సేల్ ట్యాక్స్తో కలిపి ఒక వస్తువుకి అమ్మకం ధర అని ఇచ్చాడు. అమ్మకం ధర 616 రూపాయలు. మనం కాస్ట్ ప్రైజ్ అనేది X రూపాయలు అనుకున్నట్లయితే ఈ X మీద ఆ దుకాణదారుడికి 12% లాభం కావాలంటే 12% లాభం కావాలంటే 112/100 అని అర్థం. మళ్ళీ దాని మీద మళ్ళీ వ్యాట్ పడుతుందండి, సేల్ ట్యాక్స్ పడుతుంది. ఎంత అండి? 10%, అంటే 110/100 అని అర్థం అండి. 110/100 అని అర్థం. ఇదంతా దేనికి సమానం అండి? 616 సమానం అండి. మరి X = ఏమవుతుందండి? 616 × 100/112 × 100/110 అవుతుందండి. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే X వాల్యూ వచ్చేస్తుందండి మనకి. ఓకేనండి, ఇది సాల్వ్ చేయలేనప్పుడు ఆప్షన్స్ మనం రాసుకోవడమే. ఆప్షన్స్ ఏమొస్తాయండి? ఆప్షన్స్ 500, 515, 550, 600 ఇచ్చాడండి ఆప్షన్స్. సింపుల్గా డీసమ్ చేసేయండి. 6 + 6 12, 12 3 13 అంటే 4. 4 మీద ఎంత వచ్చింది? కింద ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. 4 రెళ్ళు 8 అండి. 4/4 రెళ్ళు 8. 4 ఏంటంటే 1/2 అండి. 1/2 అంటే 1/2 × 5/5 అంటే 5 వస్తుందండి. డీసమ్ కింద 2 ఉన్నప్పుడు 5తో 5 భాగించుకోరు. ఒక 5 5 2 5 10 కాబట్టి 5 వస్తుందండి. అంటే డీసమ్ దీనికి 5, దీని డీసమ్ ఎంత అంటే 2. 10 + 11 2. దీనికి కూడా 10 అంటే 1 వస్తుంది. దీని డీసమ్ 6 అండి. 6 కాదు, 1 కాదు, 2 కాదు, 5 ఆన్సర్ అండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే కాస్ట్ ప్రైజ్ CP = 500 అని అర్థం అండి. CP = 500 అని అర్థం అండి. ఇలా చేయొచ్చు. లేదు ఇంకా మనకి మోడల్ అంటే మీకు పర్సంటేజ్ మోడల్లో చేస్తామనుకుంటే పర్సంటేజ్ మోడల్ ప్రకారం చేస్తాం. చూడండి, పర్సంటేజ్ ప్రకారం చేసుకున్నట్లయితే 100 రూపాయలు వస్తువు ఖరీదండి CP. దాని మీద లాభం ఎంత అంటే 112 రూపాయలు, అంటే 112/100 అండి. అంటే 100 పోతే ఎంత అయిందండి? 112 రూపాయలు అయిందండి. దానికి వ్యాట్ ఎంత అండి? 110 అండి. 110/100 అండి. అంటే 0 పోయినట్లయితే 112 × 11 అండి. ఎంత అవుతుంది? 2 3 2 1 అండి. అంటే 10 అంటే 123.2 రూపాయలు అవుతుందండి. 123.2% = 616 అండి. అయినట్లయితే 100% = ఎంత? 123.2% = 612 అయినట్లయితే 100% = ఎంత? ఇదేంటంటే సెల్లింగ్ ప్రైజ్ అండి. ఇది కాస్ట్ ప్రైజ్ అండి. ఇది కాస్ట్ ప్రైజ్. దాన్ని ఉపయోగించి మనం చేయొచ్చు అండి. ఓకేనండి, అలా చేయొచ్చు. ఇంకా మనము ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే తీసుకొని అలా కూడా చేయొచ్చు అంటే కొద్దిగా ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ CP కావాలనుకోండి. CP = ఏమవుతుందండి? 616 × 100
బై 123.2 అవుతుందండి. 123.2 ఒకట్ల 5 500 అండి. లేదా ఇక్కడ కూడా డిసమ్ చేసుకున్నట్లయితే 500 వస్తుందండి. ఎలా చేసుకున్నా మీరు ఈ సిపిఎస్పి అనేది పర్సంటేజ్ మోడల్లో చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఫార్ములా అంటే పర్సంటేజ్ అంత ముందు చేసామండి. పర్సంటేజ్ అనే టాపిక్లో సిపి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాము. ఎక్స్ ఇంటూ దానికి లాభం, ఇది లాభం 12% కాబట్టి 112 అని తీసుకున్నాము. ఇదేంటండి వ్యాట్ 10% కాబట్టి 110. వ్యాట్ అనేది పెరుగుతుంది కాబట్టి 100 + 10% అని తీసుకున్నాము. తీసుకుంటే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఇది కూడా పర్సంటేజ్ మోడల్. ఇది కూడా మనకి ఫార్ములాస్ యూజ్ చేయకుండా 100% ఈజ్ ఈక్వల్ టు సిపి 100 + 40% అనేది ఎస్పి, ఆ విధంగా కూడా చేయొచ్చండి. చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16. రీము 800 రూపాయలు పెట్టి 120 రీముల కాగితాన్ని కొని చేరడానికి 280 రూపాయలు, రీముకు 40 పైసల వంతున ఆర్టరీ చెల్లించే కూలీకి 72 రూపాయలు ఖర్చు చేస్తాడు. అతడు 8% లాభం పొందాలంటే రీము ఏ రేటును అమ్మవలను అని ఇచ్చాడండి. చూడండి, క్వశ్చన్ చాలా లెంత్ ఇచ్చాడండి. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం పీఓకి ఇస్తుంటాడండి. ఇది మనకి ఏ క్వశ్చన్ అనేది ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చారనేసి. ఫస్ట్ చూద్దామండి. రీము 80 రూపాయలు పెట్టి కొనడండి. అంటే రీము 80 రూపాయలు, ఒక రీమ్ అనేది 80 రూపాయలు అండి ఖర్చు. అలాంటివి 20 రీములు 120 రీములు కొనడండి. అంటే 80 × 120 అవుతుందండి. 80 × 120. అయితే ఇంకేం చేశారండి, దానికి దీన్ని కొని చేరడానికి 280 రూపాయలు ఖర్చు చేసినట్టండి. అంటే ఎక్కడికి వేరే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అంటే అది కూడా కాస్ట్ ప్రైజ్లోనే చేస్తుంది కాబట్టి 280 రూపాయలు ప్లస్ 40 పైసల మొత్తం ఆర్టరీ చెల్లించాలి. అంటే ఒక రీమ్కి 40 పైసలు చెప్పిన, అంటే 40 పైసలు అంటే 40/100 అని అర్థం అండి. అలాంటివి ఎన్ని రీములు అండి, 120 రీములు కాబట్టి 40/100 అంటే 120 అవుతుందండి. నెక్స్ట్ కూలీకి ఎంత ఇచ్చాడండి, 72 రూపాయలు ఇచ్చాడండి. కూలీకి ఎంత ఇచ్చాడండి, 72 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా ఏమవుతుందండి, కాస్ట్ ప్రైజ్ అవుతుందండి. చూడండి, ఒక రీమ్ 80 రూపాయలు అండి. అలాంటి 120 రీములు కాబట్టి 80 × 120 అండి. మా అక్కడ చూసుకున్నట్లయితే చేరడానికి ట్రాన్స్పోర్టింగ్కి 280 ఇచ్చాడండి. ఆర్టరీ అంటే ట్యాక్స్ రూపంలో మన 40 పైసలు చెల్లించాడండి. 40/100 అలాంటి 120 రీములు కాబట్టి × 120. అలాంటిది కూలికి అక్కడ దించడానికి ఎత్తడానికి 72 రూపాయల కూలికి ఇచ్చాడండి. అయినట్లయితే మొత్తం కాస్ట్ ప్రైజ్ అవుతుంది. కాస్ట్ ప్రైజ్ ఎంత అవుతుంది చూడండి, 80 × 12 12 96 అంటే 960 అంటే 9600 ప్లస్ ఇది 280. ఇక్కడ 2 సున్నాలు పోయినట్టయితే 12 4 48 ప్లస్ 72 అండి. మొత్తం కలపండి, కలిపినట్లయితే 8 2 0 7 11 11 12 12 8 0 2 2 2 4 4 8 10 1 మొత్తం 10,000 అవుతుందండి కాస్ట్. అంటే కాస్ట్ ప్రైజ్ ఏమవుతుందండి, 10,000 అవుతుందండి. 10,000 అయినట్లయితే మనకేమన్నాడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 8% మాత్రమే తీసుకోమండి. 8% ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి మనకి. అంటే కాస్ట్ ప్రైజ్ 100% ఈజ్ ఈక్వల్ టు 10,000 అయినట్లయితే, 100% ఈజ్ ఈక్వల్ టు 10,000 అయినట్లయితే సెల్లింగ్ ప్రైస్ 8% ప్రకారం, అంటే సెల్లింగ్ ప్రైస్ 8% లాభం ప్రకారం తీసుకున్నట్లయితే 108% అవుతుందండి. 108% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి. ఓకేనండి, ఎంతకి అమ్మాడని కావాలండి, ఎంతకి అమ్మాడో కావాలి మనకి. అయితే ఇప్పుడు ఏమవుతుంది, 100 × 100 చేసినట్లయితే 10,000 అవుతుందండి. అంటే 108 కూడా 100 చేయాలండి. 108 × 100 చేసినట్లయితే 108 పక్కన 2 సున్నాలు వస్తుందండి. ఇది ఎంత అవుతుందండి, అంటే 120 రీములు పేపర్ ఖరీదు ఎంతండి, 10,800 రూపాయలకి అమ్మాడండి. మరి మనకి ఏం కావాలండి, ఒక రీము పేపర్ ఎంత కాస్ట్ అని కావాలండి. అంటే ఎంతండి, 10,800/120 అవుతుందండి. 0 0 పోయింది, 12తో క్యాన్సిల్ చేసినట్లయితే 12 9 108 కాబట్టి 90 రూపాయలు అవుతుంది. ఒక రీమ్ కాస్ట్ ఎంత అండి, 90 రూపాయలు అండి. రీమ్ కాస్ట్ ఎంత కొన్నాడండి, 80 రూపాయలు కొన్నాడండి. ఎంతకి అమ్మాడండి, 90 రూపాయలకి అమ్మాడండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూసుకోవాలి, అక్కడ మొత్తం ఖరీదు కావాలా, ఒక రీమ్కి ఖరీదు కావాలా చూసుకోవాలి. ఒక రీమ్ కన్నప్పుడు మొత్తం ఎన్ని రీములు అది బై చేసుకోవాలి. అన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ కాబట్టి చూసుకోండి. అలాంటి చిన్న చిన్న లాజిక్ కూడా మిస్ అయిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 17.
క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ ఒకసారి ఏమిచ్చాడండి, ఒకడు లీటర్కు 8 రూపాయలు చొప్పున 20 లీటర్ల పాలు కొని దానిపై 10 రూపాయలు చిలికించడానికి ఖర్చు చేసేటండి. 5 కేజీల క్రీము 20 లీటర్ల టోండ్ పాలు వచ్చేటండి. దాన్ని చిలికించడం వల్ల 5 కేజీల క్రీమ్ వచ్చిందంటండి. నెక్స్ట్ 20 లీటర్ల టోండ్ పాలు వచ్చాడండి. 30 రూపాయలు కేజీ దగ్గర క్రీమ్ అమ్మేటండి. నెక్స్ట్ 4 రూపాయల లెక్క టోన్డ్ పాలు అమ్మితే ఈ వ్యవహారంలో అతనికి లాభం ఎంత అని అడుగుతుంది, లాభ శాతం ఎంత అడుగుతుండండి, లాభ శాతము ఎంత అడుగుతుండండి. అయితే చూడండి అక్కడ పాలు అనేవి ఎంత కాస్ట్ చూడండి, 8 రూపాయల లెక్క అంటే కాస్ట్ వైజ్ కాదు, 8 రూపాయల లెక్క ఎన్ని లీటర్లు కొన్నాడండి, 20 లీటర్లు కొన్నాడండి. అంటే 8 × 20 = ఎంత అవుతుందండి, 160 రూపాయలు అవుతుందండి. ఎంతండి, 160 రూపాయలు. దీనికి 10 రూపాయలు చిలికించడానికి చేసాడు అంటే ఖర్చు పెట్టాడు, అంటే మొత్తం 170 రూపాయలు అవుతున్నట్టండి ఖర్చు. అయితే అమ్మిన వేళ చూద్దామండి, సెల్లింగ్ ప్రైస్ చూసుకున్నప్పుడు దానిలో మనకి చూసుకున్నట్లయితే క్రీమ్ 5 కేజీలు వచ్చిందండి. 5 కేజీలు 1 కేజీ 30 రూపాయలండి. ప్లస్ పాలు ఎన్ని వచ్చండి, 20 లీటర్లు వచ్చండి. 1 కేజీ ఎంత అండి, 4. అంటే 5 × 30 అంటే 150 ప్లస్ 20 × 4 అంటే 80 అండి. అంటే 150 + 80 = 230 అండి. అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉందండి. ఎంత ఎక్కువ ఉందండి, 60 రూపాయలు ఎక్కువ ఉందండి. కాబట్టి లాభ శాతం ఎంత అవుతుందంటే 60 లాభ శాతము కొన్న వేల ఎంత 170 × 100 అండి. చేసినట్లయితే వచ్చేస్తుంది 0 పోయిందండి. 6/17 × 100 అండి. అంటే 600/17 అని అర్థం అండి. 600/17 శాతము, 600/17 శాతం అండి. ఆప్షన్లో కింద బై 17 ఏది ఉంటే అదే ఆన్సర్ అండి. అయితే ఇక్కడ మనకి బై 17 ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇలాగా 25, 35.3, 37.5, 42.5 అని ఇచ్చాడండి ఆప్షన్స్. అయితే దేనికి దగ్గర ఉంటుందో చూడండి, దేనికి దగ్గరగా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుందో ఆన్సర్ చెక్ చేద్దాం ఒకసారి. 60, 6, 12, 20, 80, 90, 69, ఈ 369 ఉంటుంది. ఒకసారి 17తో భాగించేద్దాం. చిన్న వాల్యూ 17 టేబుల్ వచ్చి కాబట్టి 17 టేబుల్తో భాగించేద్దాం. ఒకసారి అప్రాక్సిమేట్ కూడా ట్రై చేద్దాంలేండి. చేసినట్లయితే 17తో 17 అక్కడ అన్ని 3తో దిగుతున్నాయి కాబట్టి ఈ 2 కాదని అర్థము. 3తో 17 3 51, ఇంకా మన 9 ఉంటుంది, 9 0. 17తో మళ్ళీ 9 కావాలంటే 17 5లు తీసుకున్నాం అనుకోండి, 85, ఇంకా 5 ఉంటుంది, 5 0 ఉంటుంది. 5 0 అన్నప్పుడు అంటే 35 వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ అండి. మరి ఇంక చేయాల్సిన పని లేదు. చూడండి 17తో డివిజన్ చేసామండి, 17తో 600కి చేసాం. డివిజన్ కూడా కష్టం అవ్వలేదండి. 17 3 51, 9 0 వచ్చిందండి. 17 5 85 తీసుకున్నాము, 5 వచ్చింది కాబట్టి 35 ఉన్న ఆన్సర్ ఒకటే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అయితే 17తో డివిజన్ చేసినప్పుడు వాల్యూ అనేది ఖచ్చితంగా మనకి రాదండి, కరెక్ట్ వాల్యూ రాదు, అప్రాక్సిమేషన్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా అప్రాక్సిమేషన్ అన్నప్పుడు మొత్తం వాల్యూ మనం చేయాల్సిన పని లేదు. ఏదైతే మన ఆప్షన్ దగ్గరగా ఉంటుందో ఆ ఆప్షన్ వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా చేసి వదిలేస్తే ఆన్సర్ అది అయిపోయిందండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. జాకబ్ ఒక స్కూటర్ను కొంత సొమ్ముకొని కొన్న ధర మీద 10% మరమ్మతులకు ఖర్చు పెట్టి 1100 రూపాయల లాభంతో అతనికి 20% లాభం వస్తే 20% లాభం వస్తే అతను మరమ్మతుల మీద పెట్టిన ఖర్చు ఎంత అంటాడండి. మరమ్మతుల మీద పెట్టిన ఖర్చు ఎంత అని అడుగుతాడండి. ఒకసారి చూడండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్.
ఒక స్కూటర్ను కొంత సొమ్ము కొన్నాడండి, అంటే ఎంత సొమ్ము కొన్నాడో మనకు తెలియదు కాబట్టి ఆ తెలియదు మనం ఎక్స్ అనుకుందామండి. దాని మీద 10% మరమ్మతులకు పెట్టాడండి. మరమ్మతులు దీని మీద 10% అంటే అంటే ఎక్స్ ఇంటూ 10%, 10/100 అండి. 10/100 అంటే ఏమవుతుందండి, x/10 అవుతుందండి. x/10. అయితే ఇంకేమన్నాడండి, ఖర్చు పెట్టి 110 రూపాయల లాభంతో అమ్మాడు. అతనికి 20% లాభం వస్తే, 110 రూపాయలు కాదండి, 1100 రూపాయల లాభం. అంటే ప్రాఫిట్ అనేది 1100 అమ్మినట్లయితే అతనికి ఎంత వచ్చిందండి, లాభ శాతము 20% లాభం వచ్చిందండి. అయినట్లయితే అతను ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత, ఇది ఖర్చు పెట్టినది ఎంత అని అడుగుతుండండి. ఓకేనండి, చూడండి ఒకసారి. కాస్ట్ ప్రైస్ తెలియదండి, తెలియనప్పటికీ అయితే మనకు తెలియదు కాబట్టి మనకి అది కూడా శాతం రూపంలో ఉంది కాబట్టి 100 తీసుకున్నాం అనుకోండి. 100 తీసుకున్నట్లయితే ఎంత ఖర్చు పెట్టినట్లండి, 100 ఇంటూ 10/100 అండి. అంటే 100లో 10% లేకపోతే 100లో 10% ఎంత అండి, అంటే 100 రూపాయలు వస్తువు అయినట్లయితే 10 రూపాయలు ఖర్చు పెట్టినట్టు అని అర్థం అండి. 10 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అతనికి ఎంత లాభం వచ్చిందండి, 20% లాభం వచ్చిందండి. అంటే 20% లాభం వచ్చిందంటే 100 రూపాయల వస్తువుకి 10 రూపాయలు ఖర్చు పెట్టిందంటే మొత్తం కాస్ట్ ప్రైస్ ఏమవుతుందండి, 110 అవుతుందండి. 110లో 20% లాభము అంటే 120/100 అండి. అంటే ఎంత వస్తుందండి, 0 ఈ 0 పోయిందండి, 11 ఇంటూ 12 అంటే 132 వస్తుందండి. 132 అంటే 132 = 1100 అండి. అంతే అండి. 132 ఏమవుతుంది అసలు, 1100 లాభం కదా కావాలి మనకి. ఇది 132 ఏమవుతుందండి, ఇది ఎస్పీ అవుతుందండి. 132 ఏమవుతుందండి, ఎస్పీ అవుతుంది. సిపి = ఎంత అండి, ఇక్కడ సిపి = 100 ప్లస్ మెయింటెనెన్స్ కాబట్టి 110 అవుతుందండి. ఎస్పీ ఎంత అయిందండి. అయినట్లయితే మనకి ఏం కావాలి, లాభం మనకు తెలుస్తుంది. అంటే లాభం ప్రాఫిట్ = ఎస్పీ మైనస్ సిపి అండి. అంటే ఎంత, 132 మైనస్ 110 = ఎంత డిఫరెన్స్ ఉందండి, 22 డిఫరెన్స్ ఉందండి. అంటే 22% ప్రాఫిట్ = 22%. 22% = 1100 అయినట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అండి, సిపి = 100%. మరి ఇది ఎంత అండి, మెయింటెనెన్స్ ఎంత అండి, 10%. డైరెక్ట్గా మెయింటెనెన్స్ కావాలంటే 10% కనుక్కోవచ్చు, 100లో 10% కనుక్కోవచ్చు. లేదంటే ముందు కాస్ట్ ప్రైస్ కనుక్కొని మెయింటెనెన్స్ అని కనుక్కోవచ్చు అండి. 22% = 1100 అయితే 22/5 110 అంటే 50 అంటే ఇంటూ 50 అవుతుందండి. అంటే ఇక్కడ కూడా ఇంటూ 50 అంటే ఇది 5000 అవుతుంది వస్తువు కాస్ట్. 5000 అయినట్లయితే ఇక్కడ కూడా ఇంటూ 50 అయినట్లయితే ఎంత అవుతుందంటే 500 అవుతుంది. అంటే అది మెయింటెనెన్స్కి ఎంత ఉపయోగించినట్లయితే 500 ఉపయోగించినట్లండి. ఓకేనండి. ఒకసారి చిన్న కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, కన్ఫ్యూజ్ ఏం రాకుండా చెప్తాను చూడండి. ఒక వస్తువు యొక్క కాస్ట్ మనకు తెలియదండి, తెలియదు కాబట్టి దాన్ని 100 అని తీసుకున్నాను అనుకోండి. 100 ఇక్కడ ఎక్స్ అని తీసుకొని చేయొచ్చు, ఎక్స్ అని తీసుకుంటే కొద్దిగా లాంగ్ అవుతుంది కాబట్టి ఎక్స్ అని వదిలేసాను నేను. 100 రూపాయలు అయినట్లయితే మెయింటెనెన్స్ ఎంత అండి, 10%. అది 100లో 10% ఎంత అండి, 10. 100లో 10% అంటే దీని మీద ఖర్చు చేశాడండి ఆయన. అంటే 100 రూపాయలకి మళ్ళీ 10 రూపాయలు అనేది మదుపు పెట్టాడు. అంటే మొత్తం వాడు ఎంత పెట్టినట్టయితే 110 రూపాయలు పెట్టినట్టండి. ఈ 110 రూపాయలకి 20% లాభం రావాలి అంటే 120/100 చేసినట్లయితే 132 రూపాయలకి అమ్మాలని అర్థం అండి. 132 రూపాయలకి అమ్మాలి. మరి లాభం ఎంత అండి, 130 రూపాయలు అమ్మిన 32 రూపాయలు అమ్మిన వేళ 110 రూపాయలు కొన్న వేళ అండి. లాభం ఎంత వస్తుందండి, 22 అనమాట. అంటే 22% లాభం ఇచ్చాడు ఇక్కడ ఎంత అండి, 1100. ఇక్కడ 22 వచ్చింది. 22 = 1100 అయినట్లయితే మెయింటెనెన్స్ ఎంత వచ్చిందండి, 10 రూపాయలు అండి. కాబట్టి 10 = ఎంత అంటే మధ్యలో ఇది రాయకపోయినా పర్వాలేదండి. 22 = 1100 అయినట్లయితే 10 = ఎంత, 22/50 కాబట్టి 10 × 50 = 500 రూపాయలు. అంటే అది మెయింటెనెన్స్కి. అంటే ఆ వెహికల్ మీద అతను మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాడు ఎంత అండి, 500 రూపాయలు ఖర్చు పెట్టాడని అర్థం అండి. ఎప్పుడు 1100 రూపాయలు లాభం వచ్చినప్పుడు 500 రూపాయలు ఖర్చు పెట్టినట్టు అర్థం అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేది సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు జో స్టడీ క్లబ్ని కాంటాక్ట్ చేయండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ క్లాస్ అనేది మనము ఫ్రీ క్లాస్ పెట్టేశాము. నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అన్ని కూడా దీని రిలేటివ్గా ఉండే టాపిక్స్లో ఉండే క్వశ్చన్స్, అంటే ఆర్ఎస్ సాగర్ల బుక్లో ఉండే దీని నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడాను ఎవరైతే పే చేశారో పే చేసిన వాళ్ళకి మాత్రమే లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పే చేయలేదో ఇప్పటి వరకు చెప్పిన మోడల్స్ అన్ని కూడాను మీకు బెస్ట్ మెథడ్స్, అడ్వాన్స్డ్ మెథడ్లో ఉన్నాయి, ఇవి మాకు ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి, టైం సేవ్ చేసుకోగలుగుతాము అని అనిపించినప్పుడు ప్రతి ఒక్కరు కూడాను 500 రూపీస్ అనేది పే చేసినట్లయితే ఆర్ఎస్ సాగర్ వాళ్ళ బుక్ మొత్తం కూడా మీకు వీడియోస్ లింక్ ద్వారా పంపించడం జరుగుతుంది.
అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 500 రూపాయలకి RSR బుక్కే రాదండి. కానీ 500 రూపాయలకి RSR బుక్లో ఉండే మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుందండి. RSR మొత్తం క్వశ్చన్స్ అనేవి 2800 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్తో కూడా లెక్క వేసినట్లయితే 3000 క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే 3000 క్వశ్చన్స్కి మనం ఎగ్జాంపుల్ ఎలాగ చెప్పం కాబట్టి, ముందుండే ఎగ్జాంపుల్ చెప్పం కాబట్టి అప్రాక్సిమేట్గా 2700 క్వశ్చన్లు 2800 క్వశ్చన్ మనం చెప్తామండి. 2800 క్వశ్చన్లకి 500 రూపాయలు మాత్రమే పే చేయమని అడుగుతున్నాం. కాబట్టి చూడండి, అది ఎంత మీ పాజిబిలిటీ కోసం అండి, ఎవరి కోసం కాదు. అయితే మనం పే చేసిన అమౌంట్ కూడా దేనికోసం అంటే మనం ప్రొజెక్టర్ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రొజెక్టర్ క్లాస్కి అనేది అమౌంట్ సరిపోవట్లేదు, లక్షల్లో అవసరం ఉన్నాయి కాబట్టి దానికోసమని ఈ అమౌంట్ మేము తీసుకుంటున్నాం. తర్వాత వచ్చే క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగా మీకు చూపించబడుతుంది. అప్పటి వరకు మాత్రం ఇవి పెయిడ్ క్లాసెస్ అండి. కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి తక్కువ టైంలో మీరు సిలబస్ పూర్తి చేసుకోవాలనుకుంటే చాలా తొందరగా మీరు మీ ఫ్రెండ్స్ అనేది అమౌంట్ పే చేసినట్లయితే వీడియోస్ అన్నీ కూడా చాలా తొందరగా పెట్టేస్తామండి. మ్యాక్సిమం జనవరి నెలలో కంప్లీట్ అయినాక మేము ప్రయత్నిస్తున్నాము. కానీ కంప్లీట్ అవ్వాలంటే మీకు ప్రొజెక్టర్కి నార్మల్ క్లాసెస్కి మన వేరియేషన్ కూడా మేము చూపించాను. నేను ఈ ప్రొజెక్టర్ క్లాస్ అయితే ఎంత తొందరగా అవుతుంది, నార్మల్గా అయితే ఎంత టైం పడుతుంది అనేసి మేము చెప్పడం జరిగింది. కాబట్టి దానికోసం అనేసి మీరు ఎంత తొందరగా మన అమౌంట్ అనేది ఎక్కువ మంది మీరు పే చేసినట్లయితే అంత తొందరగా మన ప్రొజెక్టర్ తీసుకొని దాని ద్వారా మన క్లాసులు అనేవి కంటిన్యూ చేయడం వల్ల మన తొందరగా అవుతుందండి టాపిక్. అయితే ఎవరైతే ఇక్కడ కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ 500 రూపాయలు ఎలా పే చేయాలంటే 8985020648 అనే నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. లేదా మన జో స్టడీ క్లబ్ నెంబర్ అండి, ఇది 97011121 ఈ నెంబర్ కూడా ఫోన్పే గూగుల్ పే ఉంటుంది. దీనికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు ఎంతైతే అమౌంట్ మీరు పే చేశారో దాని స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ రూపంలో పంపించినట్లయితే మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మీకు టైం అండ్ వర్క్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అనే వీడియోస్ అనేవి అందులో నెంబర్ సిస్టమ్ మొత్తం ఈ టాపిక్స్ వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. మొత్తం దగ్గర 40 వీడియోల వరకు ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా నువ్వు వెంటనే ఇది పే చేసిన వెంటనే లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. ఒక్కసారి నెంబర్ సిస్టంలో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ముందు చూసేయండి. చూసిన తర్వాత అప్పుడు వినండి. ఇవి వింటే మీకు సింపుల్ ట్రిక్స్ అనేవి బాగా అర్థమవుతాయండి. ఓకేనండి. లేదంటే మీకు కొన్ని అడ్వాన్స్డ్ మెథడ్లో ట్రిక్స్ ప్లే చేస్తున్నాము, అది కొత్తగా అనిపించవచ్చండి. ముందు వీడియోలు చూసినట్లయితే ఆ ట్రిక్ అనేది మీకు కొత్తగా అనిపించదు, చాలా సింపుల్గా బాగా అర్థమవుతుంది. ఆ ట్రిక్స్ అనేవి మీకు బాగా వచ్చినట్లయితే క్లాస్ కూడా మనం ఫాస్ట్ పెంచవచ్చండి. తక్కువ టైంలో సిలబస్ పూర్తి చేయాలన్నా సరే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ పే చేయండి. పే చేసి ఈ నెంబర్లకండి ఒకసారి గుర్తుంచుకోండి, 8985020648 అనే నెంబర్కి మీరు చేయొచ్చు. లేదంటే 9701112305 అనే నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ టెస్ట్ ద్వారా కానీ మీరు అమౌంట్ పంపించి ఆ స్క్రీన్ షాట్ని మాకు పంపించండి. క్లాసులు మీరు పొందండి. మీరు ఎంత తొందరగా పే చేసి మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా అంటే పే చేయని మీరు చెప్పండి. ఎంత తొందరగా మీరు పే చేస్తే అంత తొందరగా మనకు సిలబస్ అనేది పూర్తి అయిపోతుందండి. జనవరి ఎండింగ్ మేము ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి మీరు తొందరగా పే చేశారనుకోండి 1 మంత్లో సిలబస్ సింపుల్గా అవ్వకూడతామండి. కాబట్టి మనకి ఉన్న టైం తక్కువ ఉంది. కాబట్టి ఆల్రెడీ NTPC ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ SI కానిస్టేబుల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్లో ఉంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి మన సిలబస్ అంతా ఒకసారి అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం రివిజన్ క్లాస్ కూడా చేద్దామండి. రివిజన్ క్లాస్ అనేది ఫాస్ట్ చేద్దాం. ఇంత ఇలా స్లోగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా క్వశ్చన్ ఆప్షన్ అలా పెట్టుకెళ్ళిపోవడమే. అలా ఫాస్ట్గా ప్రతి క్వశ్చన్ కూడా 20 సెకండ్స్ 30 సెకండ్స్ లోపల అయిపోయినట్లుగా మనం ప్లాన్ చేసి చేద్దాం. అంటే రివిజన్ కూడా మీకు ప్లాన్ చేస్తానండి, ఎప్పుడు అది ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే. దానికోసమని అమౌంట్ అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పే చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.